సెక్షన్ 2లో మొదటిగా సెక్షన్ 2లో యూనిట్ నెంబర్ 1 సెక్షన్ 2 జయాంధ్ర మూవ్మెంట్తో స్టార్ట్ అవుతుంది అనమాట. 1969 అజిటేషన్తోని అంటే 1948 నుంచి 1969 వరకు సెక్షన్ 1లో ఉంటుంది. తర్వాత 1969 అయిపోయిన తర్వాత 1969 పరిణామాలు, కాన్సిక్వెన్సెస్, ఆ 1969 కాన్సిక్వెన్సెస్ తర్వాత 1972 8 పాయింట్ ఫార్ములా, 1969 8 పాయింట్ ఫార్ములా, 5 పాయింట్ ఫార్ములా, 6 పాయింట్ ఫార్ములా, ఇవన్నీ కూడా మనకి యూనిట్ నెంబర్ 1లో ఉంటాయి అన్నమాట. జయాంధ్ర మూవ్మెంట్ యూనిట్ నెంబర్ 1లో ఉంటాయి. యూనిట్ నెంబర్ 2లో వచ్చేసి మనకి నక్సలైట్ ఉద్యమం ఉంటుంది. నక్సలైట్ ఉద్యమం ఏంటి, దాని కంటిన్యూషన్ అనమాట. 1970s 1980sలో ఏదైతే తీవ్రంగా ఉండే నక్సలైట్ ఉద్యమం తీవ్రంగా ఉండే. సో 1970s 1980sలో నక్సలైట్ ఉద్యమం ఉంది. యూనిట్ నెంబర్ 3లో 1983లో మన ఎన్టీ రామారావు గారు వస్తారు కాబట్టి ఎన్టీ రామారావు ఆయన చేసినటువంటి రిఫార్మ్స్, ఆయన వల్ల తెలంగాణ ఎలా నష్టపోయింది, అదంతా కూడా మనకి యూనిట్ నెంబర్ 3లో ఉంటుంది అనమాట. సో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయి సెక్షన్ 2లో. ఒక యూనిట్ 1లోనే ఈదర్ 8 పాయింట్ ఫార్ములానన్నా, 5 పాయింట్ ఫార్ములానన్నా, 6 ఫార్ములానన్నా, లేదా జయాంధ్ర మూవ్మెంట్ అయినా, జయాంధ్ర మూవ్మెంట్కి రావాల్సినటువంటి కారణాలు ఏమైనా కూడా ఇవి ప్రశ్నల్లో ఉండొచ్చు. కానీ సెక్షన్ 2 వచ్చేసిన తర్వాత మాత్రం మనం జైత్యాత్ర కానివ్వండి, సిరిసిల్ల, నార్థన్ తెలంగాణలో ఎలాంటి మూవ్మెంట్స్ వచ్చాయి, ట్రైబల్ ల్యాండ్ డెలినేషన్ ఏంటి, సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. యూనిట్ నెంబర్ 3 వచ్చేసి డైరెక్ట్గా ఈయన వరుణి వాహిని గురించి, లిక్కర్ పాలసీ గురించి, ఈయన ఎన్టీ రామారావు ఎలా తెలంగాణని ఒక పద్ధతి ప్రకారంగా ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ పద్ధతిగా ఎలా నాశనం చేశాడనేది యూనిట్ నెంబర్ 3లో ఉంటుంది అనమాట. సో యూనిట్ నెంబర్ 4 వచ్చేసి మొత్తం క్యాపిటలిజం ఆధారంగా ఎలా అయితే ఈ క్యాపిటలిజం ఈవెంచువల్గా తెలంగాణ సమాజాన్ని ఎలా నాశనం చేసింది, ఆ క్యాపిటలిజంకి ఎవరు ప్రాణం పోశారు, నారా చంద్రబాబు నాయుడు యొక్క పాలసీస్ ఏంటి, ఆయన తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ఏంటి, ఆయన యొక్క ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ ఏంటి, అగ్రికల్చర్ సిస్టమ్ని ఎలా ఖరాబ్ చేశాడు, దానివల్ల తెలంగాణ సమాజం ఎలా అయింది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఆగమైంది, హ్యాండీక్రాఫ్ట్ సిస్టమ్ ఎలా ఆగమైంది, హ్యాండ్లూమ్ సిస్టమ్ ఎలా ఆగమైంది, ఏ కారణాల చేత తెలంగాణలో ఇంత నష్టం జరిగింది అన్నది మనము 4వ యూనిట్లో చూస్తామన్నమాట. సో 4వ యూనిట్ 1990s ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత, సెంట్రల్ గవర్నమెంట్లోనేమో ఎల్పిజి రిఫార్మ్స్ 1991 1992 తర్వాత, 1995 తర్వాత మాత్రం ఎల్పిజి రిఫార్మ్స్ తెలంగాణ ప్రాంతంలో. ఎందుకు అనంటే 1994లో కూడా బ్రహ్మాండమైన విజయంతో, బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలుస్తాడు ఎవరు, ఎన్టీ రామారావు. మంచి విజయంతో ఎన్టీ రామారావు గెలిచినప్పటికి కూడా ఆయన 2 తీసుకొని వస్తాడు అనమాట. 2 ఏం చేస్తాడనంటే, ఇప్పటిదాకా ఏమైంది, 1983లో వరుణి వాహిని అని ఒక స్కీమ్ తీసుకొని వచ్చి, ఈ వరుణి వాహిని కింద ఏం చేశాడనంటే, ఒక కథ స్టోరీలాగా అర్థం చేసుకుందాం మనము. వరుణి వాహిని స్కీమ్ తీసుకొని వచ్చి, ఆ వరుణి వాహిని నుంచి వచ్చినటువంటి డబ్బులు, ఎడమ చేత్తోని డబ్బులు తీసుకొని కుడి చేత్తోని ₹2 కిలో బియ్యం ఇవ్వడం మొదలుపెట్టాడు అనమాట, సబ్సిడీ రైస్. సో డబ్బులు వచ్చేవి ఎలా, ఈ లిక్కర్ పాలసీ ద్వారా, ఈ వరుణి వాహిని ద్వారా డబ్బులు వచ్చేవి. ఈ డబ్బులు ఇలా తీసుకొని ఇలానేమో తను సబ్సిడీస్ ₹2 కిలో బియ్యం చొప్పున ఇచ్చుకుంటూ వెళ్ళేవాడు అనమాట. సో ఏమైంది అని అంటే, మళ్ళీ 1989లో కాంగ్రెస్ హయాంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కాంగ్రెస్ హయాంలోకి వచ్చింది. కాంగ్రెస్ హయాంలోకి రాగానే ఎలా అయినా సరే నేను గెలవాలి, ఎలా అయినా సరే నేను ముందుకు తీసుకురావాలని చెప్పేసి 1994 ఎలక్షన్ క్యాంపెయిన్స్లో 3 పెద్ద రిఫార్మ్స్ తీసుకొని వస్తాడు అనమాట. పెద్ద రిఫార్మ్స్ ఆయన మేనిఫెస్టోలో పెడతాడు అనమాట. మొదటిది ఏమంటాడంటే, ప్రొహిబిషన్ ఆఫ్ లిక్కర్. నేనే మందుని తీసుకొని వచ్చాను, నేనే వరుణి వాహిని తీసుకొని వచ్చాను, దానివల్ల తెలంగాణ సమాజం, ఆంధ్ర సమాజం చాలా ఆగమైంది. సో నేనేం చేస్తానంటే ఒక ప్రొహిబిషన్ తీసుకొని వస్తాను, సంపూర్ణమైనటువంటి ప్రొహిబిషన్, మద్యపాన నిషేధం తీసుకొని వస్తాను అన్నాడు అనమాట 1994. అందులోనే ఇంకో ప్రామిస్ ఏం చేస్తాడంటే, ₹2 కిలో బియ్యం చొప్పున ₹1 కిలో బియ్యం ఇస్తానని అంటాడు. సో అక్కడ కూడా మళ్ళీ సబ్సిడీ వైజ్ కూడా మళ్ళీ నష్టం వచ్చే విధంగా. సో 2 కనీసం వరుణ్ 1983లో డబ్బులు వచ్చి ఇలా డబ్బులు ఖర్చు పెట్టేవాడు. ఇప్పుడు ఏమైంది, డబ్బులు రావడానికి ఆస్కారం లేదు, ప్రొహిబిషన్. ఎందుకు అనంటే ప్రొహిబిషన్ తీసుకొని వచ్చాడు కాబట్టి. సో డబ్బులు వచ్చే ప్రసక్తే లేదు కాబట్టి ఏం చేశాడంటే, డబ్బులు వచ్చే లేదు, ఎందుకు, ప్రొహిబిషన్, సంపూర్ణమైనటువంటి నిషేధం కాబట్టి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి. అయినప్పటికీ కూడా ఈయన ₹1 కిలో బియ్యం తీసుకురావడం వల్ల గవర్నమెంట్కి ఏం అవసరమైంది, ఇప్పుడు నిధులు అవసరమైంది, గవర్నమెంట్కి ఏం అవసరమైంది, డబ్బులు అవసరమయ్యాయి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇంకోటి ఏం చేశాడంటే, అప్పటిదాకా నక్సలైట్లని బ్యాన్ చేసి నక్సలైట్ల మీద అణిచివేత ధోరణితో ఉన్నటువంటి ఎన్టీ రామారావు 1994లో ఆయన యొక్క క్యాంపెయిన్లో ఏమని మెన్షన్ చేస్తాడనంటే, నక్సలైట్స్ ఆర్ రియల్ ప్యాట్రియాట్స్ అంటాడు అనమాట. నక్సలైట్స్ ఆర్ రియల్ ప్యాట్రియాట్స్, నక్సలైట్స్ మీద ఉన్నటువంటి బ్యాన్ నేను తీసేస్తా, మార్క్సిస్ట్ లెనినిస్ట్ అనే గ్రూప్ మీద ఏదైతే బ్యాన్ అవుతుందో ఆ బ్యాన్ నేను తీసేస్తానని చెప్పేసి ఈ 3 ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టడం వల్ల తెలంగాణ సమాజం అయితే ముఖ్యంగా పెద్ద మొత్తంలో ఓట్లేశారు ఆయనకి.
ఆయన పెద్ద మొత్తంలో ఓట్లు వేయడం వల్ల 1994లో విజయం పొందాడు. 1994లో విజయం పొందిన తర్వాత ఏమైంది, ఇప్పుడు ఏం చేశాడు, లిక్కర్ పాలసీని ఆపేశాడు. ఈ లిక్కర్ పాలసీని ఆపేయడం వల్ల ఎవరు దెబ్బతిన్నారంటే ఆంధ్ర ప్రాంతం సారా కాంట్రాక్టర్లు, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎవరైతే కార్పొరేట్స్ ఉన్నారో ఆ కార్పొరేట్స్ భయంకరమైన నష్టానికి పోయారనమాట. ఇప్పటిదాకా ఏమైంది, 1983లో డబ్బులు వస్తూ ఉంటే కార్పొరేట్ సంతోషంగా ఉండే, ఇలా డబ్బులు వస్తూ ఉంటే ప్రభుత్వానికి డబ్బులు, ఎవరికైనా డబ్బులు వస్తే ఏమి ఇబ్బంది ఉండదు కదా, డబ్బులు లేనివాడు పంచాయతీలు అయితే, డబ్బులు ఉంటే పంచాయతీ అవుతుందా, పంచాయతీ కాదు. డబ్బులు ఎప్పుడైతే లేవో అప్పుడు కథం, అది ఫ్యామిలీ అయినా సరే, భార్యాభర్తలు అయినా సరే, ఎవరైనా సరే, ఏ రోజు అయితే డబ్బులు రావడం బంద్ అవుతుందో ఆ రోజు కథం స్టోరీ స్టార్ట్ అవుతుంది. డబ్బులు ఉన్నంత వరకు ఎలాంటి గొడవ జరగదు. సో అదే విధంగా 1983లో డబ్బులు బీభత్సంగా వచ్చేది కాబట్టి డెవలప్మెంట్ రోడ్లు కన్స్ట్రక్షన్ చేయడము, కాంట్రాక్ట్లు ఇవ్వడము, ఎలా అంటే అలా భూములు ఇచ్చేయడము, చాలా హయాంలో ఉండేవాడు అనమాట, చాలా ఫ్రీగా ఉండేవాడు. ఎందుకంటే డబ్బులు కనబడుతున్నాయి కదా, డబ్బులు కనబడి ఏ కోరికలు అడిగినా కూడా కోరికలు ఇచ్చేస్తూనే ఉంటాం కదా. 1994లో ఫామ్ అయినటువంటి ప్రభుత్వానికి డబ్బులు లేవు. ఎందుకంటే వరుణ వాహిని లేదు. వరుణ వాహిని లేకపోవడంలో సెంట్రల్ గవర్నమెంట్లో కూడా డబ్బులు లేవు. ఎందుకు, 1992లో 1989, 1990, 1991లో ఏదైతే గల్ఫ్ వార్ జరిగిందో, గల్ఫ్ వార్ జరగడం వల్ల భారతదేశానికి ఏవైతే ఆయిల్ ఇంపోర్ట్స్ వచ్చేవో ఆ ఆయిల్ ఇంపోర్ట్స్ అన్ని ఆగిపోయాయి అన్నమాట గల్ఫ్ వార్ వల్ల. గల్ఫ్ వార్ అంటే ఏమైంది సార్ అని అంటే, ఇరాక్ కువైట్ మీద దండయాత్రకు వెళ్తుంది అనమాట. కువైట్ వచ్చేసేమో షియా పాపులేషన్ ఉంటుంది, రూలర్స్ ఏమో సున్నీస్ ఉంటారు. ఇరాక్ ఏమో మొత్తం సున్నీ డామినేటెడ్ కంట్రీ అనమాట. అప్పుడు ఇరాక్ సద్దాం హుసేన్ హయాంలో సూపర్ పవర్ లాగా ఉండే ఇరాక్. సో ఇరాక్ కువైట్ని ఆక్రమించేద్దాం, అక్కడ ఉన్నటువంటి ఆయిల్ వెల్స్ అన్ని మనం క్యాప్చర్ చేసేద్దామని అగ్రెసివ్గా కువైట్ మీద దండయాత్రకు వెళ్ళినప్పుడు, అప్పుడు కువైట్కి ఇరాక్కి వార్ జరుగుతూ ఉంటే ఇరాన్ ఏం చేస్తుందంటే, అప్పటికి ఇరాన్ కూడా సూపర్ పవరే, ఇరాన్ ఏం చేస్తుందని అంటే, నువ్వు మా షియా పాపులేషన్ ఉన్నటువంటి కువైట్ మీద నువ్వు దండయాత్ర చేస్తావా అని చెప్పేసి కువైట్కి ఎవరు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు, ఇరాన్ సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. సో ఇండైరెక్ట్గా ఏమైందంటే వార్ ఇరాక్కి కువైట్కి కాకుండా ఇరాక్కి ఇరాన్కి వార్ అయింది. ఇరాక్ ఏమో సున్నీలు, ఇరాన్ ఏమో షియాలు. సో అది కాస్త ఎలా అయిపోయిందనంటే ఇరాక్ ఇరాన్ కాకుండా సున్నీ షియా లాగా అయిపోయింది అనమాట. సో ప్రపంచం మొత్తం ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ అని రెండుగా డివైడ్ అయిపోయింది. ఎలా, సున్నీ వర్సెస్ షియా. సో అది కాస్త యుద్ధము, ఆ ఇరాక్ యుద్ధము సున్నీ వర్సెస్ షియా లాగా మారిపోగానే ఈ సున్నీ కంట్రీసు డబ్బులు మొత్తము ఇరాక్ కువైట్ వారికి, షియా కంట్రీస్ కూడా ఈ వారికి డబ్బులు పెట్టడం మొదలు పెట్టారనమాట. సో అప్పుడేమవుతుంది, అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి యుద్ధానికి వీళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఏదైతే ఆయిల్ ఇంపోర్ట్స్ అవుతున్నాయో ఎక్కడికి, దేశం ప్రపంచం మొత్తం. సో ప్రపంచం మొత్తం అంటే భారతదేశం కూడా, భారతదేశానికి కూడా ఆయిల్ ఇంపోర్ట్స్ బంద్ అయిపోయింది. భారతదేశానికి కూడా ఆయిల్ ఇంపోర్ట్స్ బంద్ అయిపోయింది. ఆయిల్ ఇంపోర్ట్స్ బంద్ 50 రూపాయలకి ఉన్నటువంటి లీటర్ పెట్రోలు ట్రక్స్ తిరగాల్సిందే, డీజిల్ ట్రక్స్ తిరగాల్సిందే, వెహికల్స్ తిరగాల్సిందే. ఒక్కసారి కనుక ట్రక్స్ ఆగిపోయింది అనుకోండి ఏమవుతుంది, మినిమం ఎసెన్షియల్ కమోడిటీస్ ఇంటింటికి రీచ్ అవ్వవు. ఎసెన్షియల్ కమోడిటీస్ ఇంటింటికి రీచ్ అవ్వకపోతే ఖచ్చితంగా ప్రైజెస్ అని స్కై రాకెట్ అయిపోతాయి, పీపుల్ అందరూ గొడవ చేస్తారు. సో అప్పుడు మన ఇండియాలో ఏమైందనంటే అన్రెస్ట్ సిచ్యువేషన్ ఉండే అనమాట. ఎందుకు అని అంటే మనకి ఆయిల్స్ రావట్లేదు. ఎందుకు ఆయిల్ రావట్లేదు అంటే గల్ఫ్ వార్ జరుగుతుంది కాబట్టి. సో ఆయిల్ అవసరం, ట్రక్స్ మూవ్ కావాల్సిందే, హైవేస్లలో ట్రక్స్ మూవ్ కావాల్సిందే. సో ఈ హైవేస్లలో ట్రక్స్ మూవ్ అవ్వాలి అని అంటే ట్రక్కులలో ఏం పోయాలి, డీజిల్ పోయాలి. డీజిలా మనకు రావట్లేదు. అప్పుడు మనం ఏం చేసామంటే ఎక్కువ రేట్కి 50 రూపాయలకి దొరికే పెట్రోల్, 30 రూపాయలకి దొరికే డీజిల్ని 600 రూపాయలు అయింది 1991లో. 1991లో 600 రూపీస్ పర్ లీటర్ పెట్రోల్, 500 రూపీస్ పర్ డీజిల్ మన దేశంలో నియర్లీ 3 నెలలు అలా ఉండే 1991లో. సో ఇలాంటి అప్పుడేమైంది, ఫారెన్ రిజర్వ్స్ ఉంటాయి కదా మన దగ్గర, మీ ఎకానమీలో ఫారెన్ రిజర్వ్స్ ఏంటంటే మనం ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో, అత్యవసర పరిస్థితులలో ఈ డబ్బులు మనం దాచుకొని పెట్టుకొని, సేవింగ్స్ లాగా దాచిపెట్టుకొని, ఎప్పుడైనా అత్యవసర సిచ్యువేషన్ లైక్ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కానీ, లేకపోతే యుద్ధం జరిగినప్పుడు కానీ ఈ డబ్బులు మనం వాడుకోవడానికి కోసం అలా ఫారెన్ రిజర్వ్స్ పెట్టుకుంటాం అనమాట. ఎంత ఫారెన్ రిజర్వ్స్ ఎంత ఉంటే అంత స్ట్రాంగ్ కంట్రీ ఉన్నట్టు. అంటే నా జేబులో నా దగ్గర ఎంత సేవింగ్స్ ఉంటేనే అంత స్ట్రాంగ్ ఉన్నట్టే కదా. ఇప్పుడు నాకు ఉద్యోగం లేకపోయినా కూడా నా దగ్గర సేవింగ్స్ ఉంటేనే బతకగలను 5-6 సంవత్సరాలు. సో ఎంత సేవింగ్స్ ఉంటే మనం అంత స్ట్రాంగ్గా ఉన్నట్టు, ఎంత ఫారెన్ రిజర్వ్స్ ఉంటే దేశం అంతా స్ట్రాంగ్గా ఉన్నట్టు. సో ఇప్పుడు ఏమైంది, గల్ఫ్ ఆగిపోయింది, ఆల్రెడీ ఎకానమీ హ్యాంపర్ అయింది, ఆల్రెడీ 1989లో పొలిటికల్ టర్మాయిల్ ఉంది.
స్ట్రాంగ్ గవర్నమెంట్ లేదు. విపి సింగ్ గవర్నమెంట్ 1989లో వచ్చాడు, ఆయన స్ట్రాంగ్ ఉండలేకపోయాడు. చంద్రశేఖర్ వచ్చాడు, ఆయన స్ట్రాంగ్ ఉండలేకపోయాడు. కాంగ్రెస్లో ఏమైంది? రాజీవ్ గాంధీ చనిపోయారు, అక్కడ స్ట్రాంగ్గా లేదు. కాంగ్రెస్ విభజించబడింది, ప్రైమ్ మినిస్టీరియల్ క్యాండిడేట్ లేడు. సోనియా గాంధీని ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ లాగా నిలబడమంటే బీజేపీ ఒప్పుకోవట్లేదు. ఆమెను ఎలా చేస్తారంటే మీరు అని. మరి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ కోసం వెతుకుతున్నారంటే పొలిటికల్ స్టెబిలిటీ కూడా లేదు భారతదేశంలో. పొలిటికల్ స్టెబిలిటీ లేదు భారతదేశంలో, ఎకనామికల్ స్టెబిలిటీ లేదు భారతదేశంలో. భయంకరమైన సిట్యువేషన్ అన్నమాట. అర్థమవుతుంది కదా. సో 1991లో ఎకనామిక్ అన్స్టెబిలిటీ ఉండడానికి కారణము గల్ఫ్ వార్. పొలిటికల్ అన్స్టెబిలిటీ ఉండడానికి కారణము 1989, 1990, 1991లో వచ్చినటువంటి ప్రభుత్వాలు మెజారిటీ ప్రభుత్వాలు కాకపోవడం వల్ల వాళ్ళు ఎలాంటి డిసిజన్ తీసుకోలేని పరిస్థితి. అడపాదడపా మైనారిటీ గవర్నమెంట్తోనే 1991లో పివి నరసింహారావు గవర్నమెంట్ ఫామ్ చేశాడు. అది కూడా వామపక్షాల ఒప్పందంతో 74 సీట్లు కాంట్రిబ్యూట్ చేశారు. ఎవరు? సిపిఐ అండ్ సిపిఎం. కాంగ్రెస్కి ఎంత వచ్చింది? మహా అయితే 156 ఏమో వచ్చినాయి. 156 నువ్వు 74 వేసుకుంటా 135 దాకా వచ్చింది. కానీ నెంబర్ ఎంత రావాలి? 274 రావాలి. మళ్ళీ వాళ్ళతోని వీళ్ళని చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ అంటే టీడీపీ పార్టీని వీళ్ళందరినీ పట్టుకొని గవర్నమెంట్ ఫామ్ చేశాడు 1991లో పివి నరసింహారావు గవర్నమెంట్. కానీ మెజారిటీ గవర్నమెంట్ కాదు, మళ్ళీ అది కోయిలీషన్ గవర్నమెంట్. మళ్ళీ ఆ కోయిలీషన్ గవర్నమెంట్లో ఎవరున్నారు? వామపక్షాలు ఉన్నాయి, లెఫ్ట్ ఉంది. అది కూడా ఎన్ని సీట్లు ఇస్తుంది? 74 సీట్లు ఇస్తుంది. సో అటు పొలిటికల్ స్టెబిలిటీ లేదు, ఇటు ఎకనామికల్ స్టెబిలిటీ లేదు, మనీ లేదు. ముఖ్యంగా పొలిటికల్ స్టెబిలిటీ ఓకే, బట్ ప్రజలకి నిత్యావసరాలు అందుబాటులో ఉండాలి కదా. ఎసెన్షియల్ కమోడిటీస్ వాళ్ళకి అందుబాటులో ఉండాలి. సో ఎసెన్షియల్ కమోడిటీస్ అందుబాటులో ఉండాలంటే ఏం మూవ్ అవ్వాలి? వెహికల్స్ మూవ్ అవ్వాలి, ట్రక్కులు మూవ్ అవ్వాలి. ముఖ్యంగా ట్రక్స్ మూవ్ అయితే దేశం మొత్తం అప్పుడు ఈ యొక్క నిత్యావసర వస్తువులన్నీ సప్లై జరుగుతుంది. ట్రక్స్ మూవ్ అయితే, ట్రక్స్ మూవ్ అవ్వట్లేదు. అప్పుడు మనం ఏం చేసినామంటే ఈ ఫారెన్ రిజర్వ్స్ తీసి మనం 500కి 600కి కొండ మొదలు పెట్టాం. వెనుజువేలా కొత్త మార్కెట్ల నుండి, వెనుజువేలా మార్కెట్ నుంచి, రష్యా మార్కెట్ నుంచి, నార్త్ అమెరికన్ మార్కెట్ నుంచి, కొత్త ప్లేసెస్ నుంచి మనము అది ఎంత డిస్టెన్స్ ఎంతైనా సరే, ఎంత డబ్బులైనా సరే ఫస్ట్ ట్రక్కులు మూవ్ అవ్వాలి. ఎందుకంటే వెల్ఫేర్ స్టేట్, మనం ఫస్ట్ ప్రజలకి నిత్యావసరాలు ప్రొవైడ్ చేయాలి. ఎందుకు? మాది వెల్ఫేర్ స్టేట్ కాబట్టి. ఏదేమైనా అని చెప్పేసి $200 బిలియన్ ఉన్నటువంటి ఫారెన్ రిజర్వ్ ఒక టైంలో $1.2 బిలియన్ పడిపోయింది. అంటే ఆ టైంలో కనుక యుద్ధం ఏ కంట్రీ అనే యుద్ధం చేసి ఉంటే నా కంట్రీ పటాపంచలైపోయేది అనమాట. అంటే మన దగ్గర డబ్బులు లేని పరిస్థితి, సేవింగ్స్ లేని పరిస్థితి. ఇప్పుడు మధ్యాహ్నం అన్నం తినాలంటే జేబులో పైసలు ఉంటాయి కదా అన్నం తినేది. ఇప్పుడు ₹70 ప్లేట్ మీల్స్ పెట్టాలి అని అంటే ₹70 ఉన్నాయా లేవో చూసుకోవాలి కదా నేను. ఆ ₹70 లేని పరిస్థితి, అంటే రేపటికి కూడా మనకి లేని పరిస్థితిలో మరి ఏం చేయాలి అన్నప్పుడు దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ యూనిట్ నెంబర్ 4. సో దెర్ ఈస్ అ పొలిటికల్ టర్మాయిల్, దెర్ ఈస్ ఏ ఎకనామికల్ టర్మాయిల్, హ్యూజ్ అన్రెస్ట్ అమాంగ్ ద పీపుల్. నిత్యావసర వస్తువులన్నీ $500 కిలో ఉల్లిగడ్డలు, $400 కిలో టమాటాలు. 1991, 1992 హ్యూజ్ ఇన్ఫ్లేషన్. ఎవరు డిసిషన్ తీసుకోలేరు, ప్రజలు సమ్మెలు చేస్తున్నారు. అపోజిషన్ పార్టీ రూలింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాటి మీద ఫైటింగ్ చేస్తుంది. సో వీళ్ళు ఎలా ముందుకెళ్ళాలనేది అర్థం కాని సిట్యువేషన్లో ఉన్నాం. ఇవన్నిటి కారణం ఏంటంటే ఒకటేమో పొలిటికల్ టర్మాయిల్, ఇంకోటేమో గల్ఫ్ వార్. సో ఇలాంటి టర్మాయిల్ ఉందన్నమాట అంటే ఈ యూనిట్కి. ఇలాంటి సిట్యువేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండేసరికి పివి నరసింహారావు ఫోన్ చేస్తాడు IMFకి, వరల్డ్ బ్యాంక్. అయ్యా మహాప్రభు మరి ఏం చేద్దాము, అన్ని రేట్లు పెరిగిపోయినాయి, మా దగ్గర డబ్బులు లేవు, ఒక $1 బిలియన్ వచ్చేసినా అది కూడా రేపటితో అయిపోతుంది, మమ్మల్ని ఏం చేయమని అంటారంటే, సరే ఒకసారి ఫ్లైట్ వేసుకుని నా దగ్గర రా అని చెప్పేసి IMF అండ్ వరల్డ్ బ్యాంక్, బ్రెటాన్ వుడ్ కాన్ఫరెన్స్, బ్రెటాన్ వుడ్ ట్విన్స్ అంటాం మనం, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ను వరల్డ్ బ్యాంక్ని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత IMF ముఖ్యంగా ఎప్పుడైతే ఒక కంట్రీ బ్యాలెన్స్ షీట్లో, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో, ఫారెన్ రిజర్వ్స్లో ఫెయిల్యూర్ అయితే వరల్డ్ బ్యాంక్ హెల్ప్ చేయదన్నమాట, IMF హెల్ప్ చేస్తుంది. సో IMF అదే పూర్ పీపుల్ డెవలప్మెంట్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అయితేనేమో వరల్డ్ బ్యాంక్ పోవాలి. ఇలా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇష్యూ వచ్చినప్పుడు, ఫారెన్ రిజర్వ్స్ ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రం మనము IMF పోవాలి. సో IMFకి వెళ్ళాం. IMFకి వెళ్ళిన తర్వాత IMFని అడిగినాం అనమాట, మరి బాబు ఎలా ఏం చేస్తారు మీరు అని అన్నప్పుడు, సరే నీకు నేను అప్పిస్తా, దాన్ని బెయిల్అవుట్ అని అంటారు. మీకు మేము బెయిల్అవుట్ చేస్తాము, బట్ నువ్వు నాకు 3 మాటలు నాకు ప్రామిస్ చేయాలి అని అంటుంది అనమాట. ఏంటిది అని అంటే, నీకు నేను అప్పిస్తా కానీ నువ్వు మళ్ళీ ఇలా కడతావు, నువ్వు మళ్ళీ ఎలా కడతావు, నీకు ఆల్రెడీ ఎకనామీ పడిపోయింది మొత్తం, నీకు ఫారెన్ రిజర్వ్స్ మొత్తం 0 అయిపోయినాయి, మళ్ళీ నీ యొక్క కోయిలీషన్ గవర్నమెంట్లో 74 సీట్లు వామపక్షాలు ఉన్నాయి, నువ్వు మొత్తం గవర్నమెంట్తోనే రన్ చేద్దాము అంటే నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు నా దగ్గర ఎట్లా డబ్బులు కడతావు, మరి నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా, నీకు హెల్ప్ చేస్తాను, మరి ఎట్లా కడతావు, నాకు డబ్బులు ఎట్లా కడతావు అన్నప్పుడు, సరే మీరే చెప్పండి అండి అని చెప్పేసి పివి నరసింహారావు అడగడం వల్ల నువ్వు 3 పనులు చేయాలి. 1, లిబరలైజేషన్ తీసుకురా, ప్రైవేటైజేషన్ తీసుకురా, గ్లోబలైజేషన్ తీసుకురా, అప్పుడు నువ్వే డబ్బులు సంపాదించుకుంటావు, నీ దగ్గర డబ్బులు ఉంటాయి, నీ డబ్బులతో నా లోన్ కట్టు.
నేను నీకు ఇస్తా, కానీ నాకు నమ్మకం కుదరాలి కాదు, నువ్వు నాకు మళ్ళీ ఇవ్వాలని, నువ్వు మళ్ళీ నాకు ఇవ్వాలి అని అంటే నీకు మార్గం కూడా చూపిస్తా. ఏంటంటే ఓపెన్ యువర్ మార్కెట్, గివ్ టు ద ప్రైవేట్ పీపుల్ అండ్ ఓపెన్ టు ద వరల్డ్ అని 3 చెప్తుంది అనమాట. ఓపెన్ టు ద వరల్డ్ అంటే గ్లోబలైజేషన్, గివెన్ టు ద మార్కెట్ అంటేనేమో లిబరలైజేషన్, గివ్ టు ద ప్రైవేట్ పీపుల్ అంటేనేమో ప్రైవేటైజేషన్. సో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అలా అడుగుపెట్టింది అనమాట మన భారత ప్రభుత్వంలోకి 1992లో. ఇక్కడ మనం పివి నరసింహారావుని చాలా మెచ్చుకోవచ్చు. పివి నరసింహారావు గారు ఏమంటారనంటే, అంటే వామపక్షాలు ఒప్పుకో కదా, వాళ్ళు అగేన్స్ట్ కదా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్కి లెఫ్ట్ ఎప్పుడైనా అగేన్స్ట్, ఈ రోజు కూడా అగేన్స్ట్, వాళ్ళ పాలసీ అగేన్స్ట్. వాళ్ళు ఎవరు ఎప్పుడైనా కూడా ఇన్వర్డ్ లుకింగ్, వాళ్ళు ఎప్పుడైనా కూడా క్లోజ్డ్ ఎకానమీ, వాళ్ళు ఎప్పుడు కూడా ఓపెన్కి అలౌ చేయరు. ఈయన ఏం చేశాడంటే ఒక ప్రైమ్ మినిస్టర్ పదవిలో ఉండి కూడా 74 ఎంపీల ఇంటింటికి వెళ్ళి దాని యొక్క అవసరం చెప్పాడనమాట. That is the statesman, being the Prime Minister of India, he visited each and every home of the MP of CPA and CPM, made them to understand the time here to move towards liberalization, privatization, globalization. If we don't move towards liberalization, privatization and globalization, and the country is going to collapse. ఒక ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో చాలా బ్యూటిఫుల్గా చెప్తాడు ఆయన, అది చూశాను నేను. 1992లో ఎన్డీటీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. ఎన్డీటీవీ వాళ్ళు ఇంకా యూట్యూబ్లో కూడా ఉంది ఇప్పుడు కూడా. 1992లో ఎన్డీటీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు, సార్ మీరా చరిజ్మాటిక్ లీడర్ కాదు. ఆయన అడిగిన ప్రశ్న, మీరా చరిజ్మాటిక్ లీడర్ కాదు, మీరు గాంధీ ఫ్యామిలీ నుంచి కాదు, మీరా పెద్ద వక్త కాదు, మీరు మామూలుగా ఏదో ఆంధ్రప్రదేశ్లో ఏదో జయాంధ్ర మూవ్మెంట్ పెట్టినప్పుడు అదృష్టం కలిసి వచ్చి నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయినావు, ఏమీ లేదు. మరి నువ్వు ఎలా తీసుకొని వచ్చినావు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, నీకు ఎలా సాధ్యమైంది? సరే, నీ పక్కన ఉన్నటువంటి ఆర్బీఐ గవర్నర్ చాలా తెలివికల్లోడా అంటే ఆయన ఉత్తదే, మన్మోహన్ సింగ్ ఆయన ఉత్తదే, ఆయన మాటలు పట్టుకొని మీరు ఎలా చేశారండి అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు అనమాట. ఏమన్నాడంటే, ఎప్పుడైతే మన కిందున్నటువంటి భూమి అది రొటేట్ అవుతుందో, దానితో పాటు మనం రొటేట్ కాకుండా నేను రొటేట్ అవ్వను అని అంటే ఏమవుతుంది, మనం కింద పడిపోతాం. సో కింద ల్యాండ్స్కేప్ ఈజ్ మూవింగ్, ల్యాండ్స్కేప్ అనేది దేనికి మూవ్ అవుతుంది? లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ సైడ్ మూవ్ అవుతుంది. అప్పుడు నేనేం చేయాలి? టైంకి అనుకూలంగా నేను మూవ్ అవ్వాలి. టైంకి అనుకూలంగా మూవ్ అవ్వకుండా నేను ఇలానే ఉంటానంటే ఏమవుతుంది? మనం పడిపోతాం. కోవిడ్ టైంలో నేను ఆన్లైన్ వెళ్ళను, నేను మొబైల్ ఫోన్స్ వాడాను, నేను ఇంటర్నెట్ వాడాను, నేను ఇలానే ఉంటాను, డబ్బా ఫోన్ పట్టుకొని ఉంటాను అని అంటే కోవిడ్లో ఎవరైనా బతకగలరా? కోవిడ్ టైమ్స్లో అంతా ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది. సో టైంతో పాటు మనం రొటేట్ అయ్యాము కాబట్టి. కోవిడ్ కన్నా ముందు పేరెంట్స్ చెప్పేవాళ్ళు, ఫోన్ వాడకండి, మీరు ఫోన్లు వాడద్దు, ఎక్కువ ఫోన్లు వాడద్దు అనేవాళ్ళు. కోవిడ్ తర్వాత పేరెంట్సే ఫోన్లు కొనిస్తున్నారు లేదా స్మార్ట్ ఫోన్లు. సో టైంతో పాటే దెర్ ఇస్ ఏ మూమెంట్. సేమ్ థింగ్ అనే చెప్పాడు అనమాట. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ టైం నడుస్తుంది. ఆ టైం తగ్గట్టు మనకు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ముందుకెళ్ళాము. అదే ఈ యూనిట్, గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ ఆన్ తెలంగాణ. సో ఆ విధంగా ఏదైతే గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ మన ఇండియాలోకి వచ్చిందో 1994లో ప్యారలల్గా ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఫామ్ అయింది. ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత డబ్బులు లేని గవర్నమెంట్ 1994 ఎన్టీ రామారావు గవర్నమెంట్. డబ్బులు లేని గవర్నమెంట్. సరే, డబ్బులు సంపాదించుకుందామంటేనేమో నువ్వు ప్రొహిబిషన్ పెడితివి, నీ దగ్గరనే డబ్బులు లేకపోయా, ఇప్పటిదాకా అంతగానం సంపాదించుకున్నాం, నువ్వు ఏదో తలక పని పెట్టుకున్నావు, వాడన ప్రొహిబిషన్ పెట్టుకుంటాడా అని చెప్పేసి ఈయన అనడం మొదలుపెట్టిండ్రు అనమాట. ఈయన అనేసరికి గవర్నమెంట్కి డబ్బులు రావట్లేదు. ఈయననేమో మొత్తం వెల్ఫేర్ అంటున్నాడు, చాలా ప్రామిసులు చేశాడు. 1 రూపీ కిలో బియ్యం అని అన్నాడు. మొత్తం నక్సలైట్లని ఆపేమన్నారు. ఈ నక్సలైట్లు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ల్యాండ్ లార్డ్లను టార్గెట్ చేస్తున్నారు. నక్సలైట్ ఫ్రీ అయిపోయారు కదా, ఈ నక్సలైట్ ల్యాండ్ లార్డ్లను టార్గెట్ చేస్తున్నారు. నక్సలైట్లు పగ తీర్చుకుంటున్నారు. ఎవరి మీద? ఒకప్పుడు ఎవరైతే వీళ్ళ మీద జులుం చేశారో, ఎవరు వాళ్ళు? ఆంధ్ర పాలకులు, ల్యాండ్ లార్డ్స్, జమీందారులు, దొరలు, వీళ్ళ మీద ఇప్పుడు ప్యారలల్గా నక్సలైట్లు రివెంజ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరు కోపం వస్తుంది? ప్రైవేట్ పీపుల్కి కోపం వస్తుంది. ఏం పని పెట్టుకున్నావా నువ్వు? ప్రొహిబిషన్ అని తీస్తేవి, 1 రూపీ సబ్సిడీ అని అంటేవి, ఎలాంటి రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాకపోతే ఎందుకు? అవి వస్తే నాకే కాంట్రాక్ట్ వచ్చేది, అవేం వచ్చే పరిస్థితిలో లేదు. నక్సలైట్ని జై నక్సలైట్ అంటున్నాను, వాళ్ళందరూ వచ్చేసేమో మమ్మల్ని చంపుతున్నారు, సో నువ్వు వద్దు అని ఆల్టర్నేటివ్ కోసం వెతుకుతున్న తరుణంలో ఒక అతను తెల్లగడ్డ వేసుకొని కనబడ్డాడు అనమాట. అప్పట్లోనే ఆ తెల్లగడ్డ వేసుకొని అనుకున్న అతను మెల్లిమెల్లిగా ఆయన కూడా అవకాశం కోసం చూస్తూ ఉండే. అప్పుడే ఆయన ఏదో టిఫిన్ చేద్దామని వైస్రాయ్ హోటల్లో కూర్చున్నప్పుడు వీళ్ళు కూడా పక్క బెంచ్లో కూర్చొని వాళ్ళు కూడా ఛాయ్ తాగుతూ ఉంటే, ఈయన చంద్రబాబు నాయుడు ఎట్లా మా మామని ఏం చేస్తే బాగుండు అని మాట్లాడుతూ ఉంటే వీళ్ళు పక్కన విన్నారనమాట. అరే వీడు మన బ్యాచే ఉన్నాడు కదా అని చెప్పేసి ఈయనని పిలిపించుకొని, సరే మరి మేము నీకు సహాయం చేస్తాం, మరో పని చేద్దాం, మనం
మీ మామని పక్కన పెట్టేద్దాం, మరి నువ్వు నడిపిస్తావా కథ అంటే చెప్పు, నేను ఏం చేయాలో చెప్పాను. సో ఫస్ట్ నువ్వు మీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆయన అయితే మంచిగా నమ్మబలికినావు కదా అని నేనేం చెప్తాను నాకు అంతే, మంచిగా నేను నమ్మించిన నేనని అని చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఓకే, వెరీ గుడ్, నీలాంటి వాడే కావాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే మొత్తం ఎమ్మెల్యేలని ఇక్కడ తీసుకురా, వీళ్ళందరికీ ఒక్కొక్క రూమ్ తీద్దాం, మనం చెప్పినట్టు ఇంటర్వ్యూలు సో అని చెప్పేసి వీళ్ళందరినీ ఇక్కడ తీసుకొని వచ్చింది అనమాట. ఏ హోటల్లోకి? వైస్రాయ్ హోటల్లోనే ఇదంతా తతంగం జరిగింది. సో వీళ్ళందరినీ కూర్చోబెట్టేసిన తర్వాత వీళ్ళు మాట్లాడుతున్న తరుణంలో ఏమని చెప్పారు? సో వి విల్ టాపుల్ ఎన్టీ రామారావు గవర్నమెంట్ 1994లో. అందరు ఎమ్మెల్యేలు ఎవరికి సపోర్ట్ చేయాలి? చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేయాలి. సో మీకేం చేస్తాం మేము, ఈ కార్పొరేట్ల ప్లాన్ అన్నమాట. చంద్రబాబు నాయుడు ప్లాన్ కూడా కాదు, కార్పొరేట్ల ప్లాన్. ఈ కార్పొరేట్లలో ముఖ్యమైనటువంటిది రామోజీరావు ఉండే, అప్పట్లో నారాయణ ఉండే, శ్రీ చైతన్య, రామరాజు చౌదరి ఉండే. వీళ్ళందరూ పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్, అప్పటికే సంపాదించుకున్నటువంటి బిగ్ పీపుల్ ఉండేనమాట. వీళ్ళందరూ ఎవరు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు అంటే నారా చంద్రబాబు నాయుడుకి. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు సార్ మరి వీళ్ళని కొనాలి కదా, వీళ్ళ మినిమం 1 crore అన్న అయ్యిపోతే వీళ్ళు మాటినేటట్లేరంటే, సరే 75 కోట్లు 100 కోట్లు తీసుకోవాలని చెప్పేసి 175 ఎమ్మెల్యే సీట్సే కదా అప్పట్లో. ఎన్ని సీట్లు మనకి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఉండే? ఎన్నుండే ఎమ్మెల్యే సీట్లు? ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్ 175, ఇప్పుడేమో 199. మనకి రెండు కలిపినప్పుడు ఎన్నుండే ఆంధ్రప్రదేశ్లో? ఎంత ఉండే ఎమ్మెల్యే సీట్లు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో? 294 ఎమ్మెల్యే సీట్లు ఉండేసరికి 150 ఎమ్మెల్యే సీట్లు అయితే మనకు ఖచ్చితంగా కావాలన్నప్పుడు ఈ 150 ఎమ్మెల్యేలను కొనేశారనమాట. 150 ఎమ్మెల్యేలను కొనేసరికి ఒక్కసారిగా గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. ఎవరి గవర్నమెంట్ ఫామ్ అయింది అని అంటే నారా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇదే సమయంలో ఎన్టీ రామారావు గారికి ఎవరు దగ్గర అయ్యారు అని అంటే లక్ష్మీపార్వతి దగ్గర అయింది. ఈయన వల్నరబుల్ సిచ్యువేషన్లో ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా మెయిన్ పొజిషన్కి వస్తారు కదా. సో ఈయన వల్నరబుల్ పొజిషన్లో వీళ్ళందరూ నన్ను వెన్నుపోటు పడుస్తున్నప్పుడు ఎవరు సాయం చేశారు ఆయనకి? లక్ష్మీపార్వతి సాయం చేసేసరికి, సో నాకు ఇంతగానో సాయం చేస్తున్నావు కదా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈయన గవర్నమెంట్ పడిపోయింది. ఇప్పుడు ఒక అవకాశం దొరికింది. ఎవరికి? నారా చంద్రబాబు నాయుడుకి ఏమైనా అవకాశం దొరికింది అంటే వాళ్ళ పిల్లల్ని ఆకట్టుకునేది. ఎందుకు? చూడు, ఎవరినో ఒక ఆమెని ఆయమ్మలిక పనిచేసే ఆమెని మీరు ఆయన పెళ్లి చేసుకున్నాడు, మీ నాన్న, నువ్వు ఇదేమైనా కరెక్ట్గా ఉందా? మనం ఏంది, మన కుటుంబం ఏంది, మనం చౌదరిలో మనం ఎట్లా బతికినాం, ఈయనేంది పోయి ఆమెను పెళ్లి చేసుకోవడం అని చెప్పేసి ఈ బాలకృష్ణ వీళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసుకోవడం వల్ల ఈయన మాయలో పడ్డారు. సో పిల్లలు కూడా చంద్రబాబు నాయుడు వినేసరికి ప్రజలు ఏమనుకున్నారంటే దెర్ ఈస్ సంథింగ్ ప్రాబ్లమ్ విత్ ఎన్టీ రామారావు ఓన్లీ. ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ చేయట్లేదు అంటే దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ ఎన్టీ రామారావు ఓన్లీ. ఆయన ఒంటరిగా అయిపోయాడు అనమాట. ఒంటరిగా అయిపోయేసరికి ఈయన సూపర్ పవర్ అయిపోయాడు చంద్రబాబు నాయుడు. ఈయన సూపర్ పవర్ఫుల్ అయిపోయిన తర్వాత ఎవరి వల్ల సూపర్ పవర్ఫుల్ అయ్యాడు నారా చంద్రబాబు నాయుడు? కార్పొరేట్స్ వల్ల అయ్యాడు, క్యాపిటలిస్టుల వల్ల అయ్యాడు, కార్పొరేట్ల వల్ల అయ్యాడు. సో ఈయన ప్రభుత్వం ఫామ్ చేసినాక ఎవరి మాట వినాలి? క్యాపిటలిస్టుల మాట వినాలి. ఎందుకు? వాళ్ళ వల్లనే కదా ఈయన పవర్లోకి వచ్చేసాడు. సో ఈయన రిఫార్మ్స్ అన్నీ కూడా ఇప్పుడు క్యాపిటలిస్టులకు అనుకూలంగా రిఫార్మ్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. సో క్యాపిటలిస్టులు ఏమంటున్నారంటే, మేము చెప్పేది విను, ఐఎంఎఫ్ కూడా కొన్ని మంచి విషయాలు చెప్తుంది, అవి కూడా విను. సో ఓవరాల్గా డెవలప్మెంట్ అవుతుంది, కానీ ఆ డెవలప్మెంట్లో మేమే స్టేక్ హోల్డర్స్ ఉంటాం. నువ్వు ఎక్కడ డెవలప్మెంట్ చేస్తే అక్కడ నేనే కాంట్రాక్టర్ని, నువ్వు ఎక్కడ డెవలప్మెంట్ చేస్తే ఇక్కడ పర్మిషన్ ఇస్తే ఆ పర్మిషన్ నాకే రావాలి, నువ్వు ఎక్కడ లైసెన్స్ ఇస్తే అక్కడ లైసెన్స్ నాకే ఇవ్వాలి. ఆ విధంగా చంద్రబాబు నాయుడు కూడా, ఇంకా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు ఆల్సో ఇంటెన్షనల్లీ హీ వాస్ మేడ్ టు బి ఫాలోడ్ బై హూమ్? క్యాపిటలిస్ట్. ఆయన తప్పని పరిస్థితిలో క్యాపిటలిస్టులను ఫాలో అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అది కాస్త ఆయన ఫాలో అవుతూ ముందుకెళ్తున్న తరుణంలో తెలంగాణ సమాజం వాస్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్. సో ఈ పర్టికులర్ కుటుంబ రాజకీయాలలో, ఈ పర్టికులర్ క్యాపిటలిస్ట్ రాజకీయాలలో ఎవరికి తీరని దెబ్బపడింది, ఎవరికి కోలుకోలేని దెబ్బపడింది అని అంటే తెలంగాణ ప్రాంతానికి. ఎలానో 2 ఎగ్జాంపుల్ చెప్తా. ఒకటి, కనీసం మనం 1985 వరకు చదువుకునే వాళ్ళం కాదు. సో చదువుకున్నప్పుడు ఇబ్బంది ఏం లేదు. 1985 నుంచి 1990, 1992, మన పేరెంట్స్ అంటే మా పేరెంట్స్ కనీసం చదివిద్దాము అన్న ఆలోచనలు ఉండే. చదివిద్దాము, వీళ్ళని చదివించి ఏమైనా చేపిద్దాము అనుకున్నప్పుడు ఈ క్యాపిటలిస్టుల హయాం నడుస్తుంది అనమాట. గవర్నమెంట్ స్కూల్స్ లేవు, గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే అందులో టీచర్లు లేరు. ఇప్పుడు నా పరిస్థితి తీసుకుంటేనేమో ఫర్ ఎగ్జాంపుల్, నేను స్టేషన్ గన్పూర్ మండలం నుంచి వచ్చిన, పీసర కొండాపూర్ అనే ప్రాంతం నుంచి వచ్చిన, శ్రీపతిపల్లి అనే ఊరు నుంచి వచ్చిన. అక్కడ ఒక బస్సు వస్తే మళ్ళీ బస్సు వెనుకకు వచ్చేది కాదనమాట. అంటే ఆ బస్సు కాలబెట్టేందుకు ఎక్కువ అవకాశాలు ఉండే ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఉండే ప్రాంతం. సో ఆబ్వియస్గా ఎవరైనా భయపడతారు, స్కూల్కి వెళ్ళాలన్నా భయపడతారు, బస్సు ఎక్కాలన్నా భయపడతారు, దేనికైనా కూడా భయపడతారు. అలాంటి పరిస్థితి ప్రివేల్ అవుతూ ఉండే 1992, 93, 94, 95. సో పేరెంట్స్ చదివిద్దాం అనుకున్నా కూడా చదివియని పరిస్థితి. సరే వీళ్ళని ఎట్లయినా చదివిద్దాం, గవర్నమెంట్ స్కూల్ సంబంధించి లేవు, మరి ప్రైవేట్ స్కూల్లో వేద్దామంటే ఫీజులన్నీ భయంకరమైన ఎక్కువ ఉన్నాయి.
సరే ఫీజులు కడదాము, అందరి దగ్గర సమానమైనటువంటి డబ్బులు ఉంటే ఫీజులను కట్టడానికి రెడీగా ఉంటాం ఈ రోజులాగా. సో అప్పుడు ఇన్కమ్ కూడా లేదు, ఇన్కమ్ సోర్స్ లేదు, ఫీజులు పెరిగాయి. సో మీ పేరెంట్స్ ఏం చేయడం మొదలుపెట్టారు, అప్పులు చేయడం మొదలుపెట్టారు, లేకపోతే వాడిని చదువు మానిపించడం మొదలుపెట్టారు, లేకపోతే వాడిని చైల్డ్ లేబర్ చేయడం మొదలుపెట్టారు, లేకపోతే దుకాణంలో పని చేయకపోని చెప్పడం మొదలుపెట్టారు. సో వీడు లంగా దొంగ లాగా తయారడం మొదలైపోయింది అన్నమాట. 1992, 1993, 1994. ఇప్పుడు మీరు బెల్లంపల్లి, మీరు మందమరి, మీరు ఆదిలాబాద్, అందుకే అప్పట్లో ఎక్కువ గ్యాంగ్స్టర్స్ ఉండే. అంటే ప్రతి గల్లీలో గ్యాంగ్ లాగా. ఇప్పుడు చూడండి, ప్రతి గల్లీలో గ్యాంగులు ఉండేవి. ఒకప్పుడు ప్రతి గల్లీలో ఇట్లా బండ్లు వేసుకొని మధ్యలో నిలబడి వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు, అక్కడ ఇక్కడ ఏదో సెటిల్మెంట్ చేసేటట్టు ప్రయత్నం చేసేవాళ్ళు, చిన్న చిన్న చోటా మోటా లీడర్లు తయారయ్యేవాళ్ళు. ఎందుకు అంటే చదువు లేదు. ఎందుకు చదువు లేదంటే ఆ కారణం చేత చదువు లేదన్నట్టు. సో ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ పద్ధతిలో, ఒక సిస్టమాటిక్ పద్ధతిలో దెర్ ఈజ్ కంప్లీట్ డెటరాయరేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ తెలంగాణ. ఈ వ్యవస్థ ద్వారా తెలంగాణ వ్యవస్థలో మొత్తం ఎడ్యుకేషన్ అందని ద్రాక్షలాగా మిగిలిపోయింది. 1993, 1994, 1995, 1996. సరే వ్యవసాయం అన్న చేసుకుందాం మనము అన్నప్పుడు ప్రాజెక్టులన్నీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని ఆంధ్రాకే ఇచ్చుకున్నారు. ఎవరు ఇచ్చుకున్నారు? ఎన్టీ రామారావు అదే పని చేసిండు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి అదే పని చేశాడు, తర్వాత వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు కూడా అదే పని చేసుకున్నాడు. తెలుగు గంగా ప్రాజెక్ట్ అని అవసరం లేని ప్రాజెక్ట్ని వేసి రాయలసీమ వాళ్ళకి వాటర్లు వచ్చేలా చేశారు. డైవర్షన్, మన దేవనూరు ప్రాజెక్ట్ అని చెప్పేసి అవసరం లేని చోట వాళ్ళు డైవర్షన్ చేసుకుంటారు. రాజోలి బండ డైవర్షన్ ప్రాజెక్ట్ అసలు అవసరమే లేదు. రాజోలి బండ డైవర్షన్ ప్రాజెక్ట్ దాన్ని తీసుకొని వాటర్ అన్ని ఎక్కడ తీసుకోవడం మొదలుపెట్టిండు. మన దగ్గర ఏవైతే ట్యాంకులు ఉండేనో కనీసం ఆ ట్యాంకులు అడప ఈ నీటి కార్లు క్లీన్ చేసేవాళ్ళు. ఇప్పుడు నీటి కార్ల వ్యవస్థను తీసేశారు. సో ఏమైంది, సిల్టేషన్ వచ్చి ఆ ట్యాంకులు కాస్త మూతపడ్డాయి. ట్యాంకుల వ్యవస్థ మూతపడింది. కెనాల్స్ లేవు, రెయిన్ఫాల్న నమ్ముకోలేము, మాన్సూన్ గ్యాంబ్లింగ్. సో ఎవరు నష్టపోయారు? వ్యవసాయం చేసే వాళ్ళు నష్టపోయారు. ఉద్యోగాలు వస్తున్నాయంటే ఉద్యోగాలు లేవు. ఎందుకు లేవు? మొత్తం ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి వచ్చాయి. సో నా పేరెంట్స్ వయసు ఉన్న వాళ్ళకి ఏం జరిగింది 1990sలో, నా పేరెంట్స్ వయసు ఉన్న వాళ్ళకి 1990s, 1980sలో వాళ్ళకి ఎలాంటి ఉద్యోగాలు లేవు. వ్యవసాయం చేద్దామంటే వ్యవసాయం దగ్గర డబ్బులు లేవు. ఏదైనా గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వస్తుందంటే సబ్సిడీ లేదు. సో వాళ్ళది దిక్కుదోచని పరిస్థితిలో పిల్లల్ని చదివించకుండా షోలాపూర్కో, బొంబాయికో, భీవండికో ఈ పలి చోట్లకి బతకడానికి వెళ్ళేవాళ్ళు అనమాట. ఊళ్ళల్లో నుంచి కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు, కరీంనగర్ వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళేమో కువైట్కి, లేకపోతే ఒమన్కి, లేకపోతే దుబాయ్కి కొంచెం డబ్బులు, బస్ టికెట్, ఫ్లైట్ టికెట్ కొనుక్కునే వాళ్ళు అందరేమో అక్కడికి వెళ్ళిపోయారు. సో మైగ్రేషన్ అయిపోయినాక ఏమైపోయింది, ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నాయో ఈ ఫ్యామిలీస్, ఉమెన్, ఈ మహిళలు, ఓల్డ్ సీనియర్ సిటిజన్స్, వీళ్ళకి వేరే దిక్కచోచని చోటలా వాళ్ళు ఇంట్లోనే ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఇంట్లో ఉండడం వల్ల సెక్యూరిటీ ఉండేది కాదు, వాళ్ళకి ఎలాంటి ప్రొటెక్షన్ ఉండేది కాదు. వాళ్ళు డబ్బులు పంపిస్తేనే వీళ్ళు బతికే పరిస్థితి ఉండేది. పిల్లల్ని చదివిద్దాము అంటే వీళ్ళ దగ్గర స్కూల్ లేవు. సో ఏదో విధంగా ఇల్లు గడవాలి. సో పిల్లవాన్ని చైల్డ్ లేబర్కి పంపించేవాళ్ళు. ప్యారలల్గా కూడా ఇంకా దొరల పాలన కాస్తో కూస్తో ఊళ్ళల్లో నడిచేది. ఆ దొరలు ఏం చేసేవాళ్ళు, అట్రాసిటీస్ చేసేవాళ్ళు. ఆ దొరలు వాళ్ళు చెప్పిందే నడవాలి అనేవాళ్ళు. సో ఇన్ని విధాలుగా ఏమైపోయిందంటే తెలంగాణ సమాజానికి ఒక శాండ్విచ్ అయిపోయింది అన్నమాట. సో ఒకటి కార్పొరేట్స్, ఇటు గవర్నమెంట్, ఇటు ఎలక్ట్రిసిటీ లేకపోవడము, ఇటు ఇరిగేషన్ ఫెసిలిటీ లేకపోవడము, ఎడ్యుకేషన్ చదువుకుందామంటే చదువుకోని పరిస్థితి. సో ఈ మధ్యలో ఆగమైనటువంటి ఎవరు అనంటే మీ పేరెంట్స్ కన్నా కొంచెం ఏజ్డ్ పీపుల్. మా పేరెంట్స్ స్థాయి వాళ్ళు భయంకరమైనటువంటి సిట్యువేషన్కి లోనైపోయారు. సో మీ పేరెంట్స్ వచ్చేసరికి ఏమైపోయిందంటే 2000, అంటే మీరు చదువుకునే సమయానికి, మీరు 2000లో ఉన్నప్పుడు మీ పేరెంట్స్కి వచ్చేసరికి ఏమైందంటే కొంచెం లిబరలైజేషన్ అవ్వడం వల్ల, కొంచెం లిటరసీ రేటు పెరగడం వల్ల, కొంచెం తెలంగాణ సమాజం కూడా ఎంపవర్మెంట్ అవ్వడం వల్ల ఆ అందరి ద్రాక్ష కాస్త అందే పరిస్థితిలో ఉన్నాయి. సో అంటే ఒక టైం లైన్లో తీసుకుంటే 1960sలో కనీసం మనకి క్లియర్ కట్ ఉండే, మనకు ఉద్యోగాలు రావు అని చదువుకుని అటెంప్ట్ చేసేవాళ్ళం కాదు. 1980, 1990లో కొంచెం అవేర్నెస్ వచ్చింది. సరే చదువుకునే ప్రయత్నం చేద్దాము అని అనుకున్నప్పుడు చదువుకొని పరిస్థితి ఉండే అనమాట. సో ఈ విధంగా ఎలా సిస్టమాటిక్గా తెలంగాణ సొసైటీని ఆగం చేసిందన్నదే యూనిట్ నెంబర్ 4. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ పాలసీస్ ఇన్ 1990s ఇలా వచ్చింది. ఇది సిలబస్. ఈ 4 పాయింట్స్ ఉన్నాయి మీకు సిలబస్లో. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ పాలసీస్ ఇన్ 1990s, వాటి యొక్క కాన్సిక్వెన్సెస్, రీజనల్ డిస్పారిటీస్, ఇంబ్యాలెన్సెస్, ఎందులో పవర్లో, అడ్మినిస్ట్రేషన్లో, ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్లో. అదే టైంలో మాదిగ దండోరా అండ్ తొడుం దెబ్బ మూవ్మెంట్లు జరిగినాయి. అగ్రేరియన్ క్రైసిస్ అండ్ డిక్లైన్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఇన్ తెలంగాణ ఎలా జరిగిందనేది మనం చూస్తాం. సో ఈ మొదటి దాంట్లో ఏమని ఉంటుందనంటే, ఎలా అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేసి మన ఇండియాని గ్రోత్ అవ్వకుండా, డెవలప్మెంట్ అవ్వకుండా ఎలా అయితే ఆపిందో, అదేవిధంగా
తెలంగాణ ప్రాంతంలోకి వచ్చినటువంటి సీమాంధ్ర కలిపి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఫామ్ అయిందో, మళ్ళీ ఆ ఫామ్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా 1950s నుంచి 1973 వరకు ఎలాంటి ముల్కీ రూల్స్ ఇవ్వకుండా, ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపిందో, 1970sలో నుంచి దిక్కుచోదని స్థితిలో నక్సల్ బర్రీ మూమెంట్లోకి జాయిన్ అయినటువంటి తెలంగాణ సమాజము, తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత బెనిఫిట్ అవుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ 1983 నుంచి 1994 వరకు ఆ తాగుడు బానిసకు అయిపోయినటువంటి తెలంగాణ సమాజము, సరే 1995లో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు వచ్చాడో, ఏదో ప్రైవేటైజేషన్ అంటున్నాడు, అప్పటి నుంచైనా బాగుంటుంది అనుకున్న సిచ్యువేషన్లో మళ్ళీ మొత్తం ప్రైవేట్కే బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల మనం నష్టపోయామని చెప్పేసి ఇది ఇంట్రడక్షన్ అనమాట. ఇలా ఈవెన్చువల్గా క్యాపిటలిస్ట్ మార్కెట్లోకి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైనా కూడా మళ్ళీ సరే సార్, మరి క్యాపిటలిస్టుల వల్ల ప్రభుత్వాలు, క్యాపిటలిస్ట్ వల్ల మనం నిజంగానే ఎంతగానో నష్టపోతామనంటే, ఈ క్యాపిటలిస్టులు పాలసీస్ చేసేది ఎవరు? గవర్నమెంటే. సో మళ్ళీ ఆ క్యాపిటలిస్టులకి ముందుండి నడిపించేది ఎవరు అని అంటే గవర్నమెంట్. వాళ్ళకి సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే గవర్నమెంట్ నుంచే వస్తుంది. సపోర్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆన్ వన్ సైడ్, exploitation of colonialism on the other, where the main reasons for the development of government వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఏదైతే కలోనియల్ మైండ్ సెట్ ఉందో ఈ క్యాపిటలిస్టులకి, వాళ్ళు కూడా ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఎలా బెనిఫిట్ అవుతుందో అలా వాళ్ళు ప్లాన్ చేసుకోవడం మొదలు పెట్టారు. సో ఎలా ప్లాన్ చేసుకుంది గవర్నమెంట్? వీడైతే నాకు ఎక్కువ కమిషన్ ఇస్తాడు, వీళ్ళకైతే నేను డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, ఇప్పుడు మొత్తం డబ్బులతోనే మనం ఓట్లు కొనేయొచ్చు, వీడి దగ్గర పవర్ ఉంది, మజిల్ ఉంది, బల్గం ఉంది, సో వీడికి మనం సపోర్ట్ చేస్తే బాగుండని చెప్పేసి గవర్నమెంట్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల క్యాపిటలిజం అనేది తెలంగాణ సమాజంలో పెరిగింది. క్యాపిటలిజం అనేది ముందుకు వెళ్తూనే ఉందన్నమాట. సో అలా వచ్చినటువంటి క్యాపిటలిజం తెలంగాణ ప్రాంతంలో. ఇండియా కన్సల్టెడ్ IMF టు కమ్ అవుట్ ఆఫ్ ద క్రైసిస్. IMF representatives of the capitalist countries told India that it can help India if it introduces liberalized economic policies. India got introduced economic reforms in 1991, implemented from 1992. As part of economic reforms, Chandrababu Naidu also introduced economic reforms in Andhra Pradesh in 1995. So 1991, 1992లో ఏదైతే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పాలసీస్ వచ్చాయో ఇండియాలో, తెలంగాణలో ఎప్పుడు వచ్చాయి? 1995లో వచ్చాయి. ఇది గుర్తుంచుకోండి. 1995లో ఎందుకు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు బికమింగ్ ద చీఫ్ మినిస్టర్. దెన్ వై నారా చంద్రబాబు నాయుడు బికేమ్ ద చీఫ్ మినిస్టర్? హీ బికేమ్ చీఫ్ మినిస్టర్ బికాస్ క్యాపిటలిస్ట్ వాంట్ హిమ్ టు బికమ్ ద చీఫ్ మినిస్టర్. ఆయన చీఫ్ మినిస్టర్ కాలేదు, ఆయన చీఫ్ మినిస్టర్ చేశారు. చీఫ్ మినిస్టర్ అవడం వేరు, చీఫ్ మినిస్టర్ చేయడం వేరు. సో ఆయన చీఫ్ మినిస్టర్ చేశారు. ఎవరు చేశారు? క్యాపిటలిస్టులు చేశారు. సో క్యాపిటలిస్టులు చీఫ్ మినిస్టర్ చేశారు కాబట్టి ఎవరి కోసం పనిచేయాలి అనే క్యాపిటలిజం. ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు కొన్ని ఎగ్జామ్లో టెక్నికల్గా రాయాలి కాబట్టి అప్పుడు కొన్ని కమిటీలు గుర్తుంచుకోవాలి. హితన్ బయ్యా కమిటీ వాస్ అపాయింటెడ్ టు ఇంప్లిమెంట్ రిఫార్మ్స్ ఇన్ ద ఎలక్ట్రిసిటీ సెక్టర్. Based on the report of this sector, Andhra Pradesh Electricity Reforms Act 1988 was enacted. According to it, March 1999, AP Electricity Regulatory Commission was established and was divided into AP Genco and AP Transco. రెండును డివైడ్ చేసేస్తాం మనం, సపరేట్గా చేసేసి ఈ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ బోర్డ్ అనేది ఏం చేసిందంటే ఒకటేసారి ప్రైజెస్ని పెంచేసింది. ఎందుకు ప్రైజెస్ పెంచేసింది అంటే అది క్యాపిటలిస్టుల యొక్క అవసరం. సో క్యాపిటలిస్టులు అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు కూడా లేకుండే, ఎలక్ట్రిసిటీ చాలా తక్కువ ఛార్జెస్తో వెళ్ళిపోతుంది, సో మనకి రెవెన్యూ కూడా అవసరమే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు క్యాపిటల్ పవర్ ప్రైజెస్ పెంచాడు. సో ప్రాఫిట్ మోటివ్తోని ప్రైజెస్ పెంచాడు. ఏ కమిటీ రికమెండేషన్స్ మీద? హితన్ బయ్యా కమిటీ రికమెండేషన్స్ మీద. గంగోపాధ్యాయ కమిటీ ఫామ్ అయింది. రెండోది గంగోపాధ్యాయ కమిటీ ఫామ్ అయింది. ఇది రెడ్యూస్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనమాట. టు రెడ్యూస్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, టు రిమూవ్ అడిషనల్ ఎంప్లాయీస్ ఇన్ ద గవర్నమెంట్. ఎవరైతే అడిషనల్ ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారో వాళ్ళని రిమూవ్ చేసేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మీరు ఒకటి లింక్ చేస్తూ రాయొచ్చు. ఏం రాయొచ్చు అని అంటే, ఒకటి పార్కిన్సన్స్ లా అని ఒకటి ఉంటుంది. పార్కిన్సన్స్ లా అంటే ఏంటంటే, ఒకప్పుడు ఆంధ్ర వాళ్ళకి నచ్చిన వాళ్ళని అసలుకి డిపార్ట్మెంట్లో పని లేకపోయినా కూడా ఒక ఉద్యోగం ఉంది, ఖాళీగా ఉందని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చి, ఆ రిపోర్ట్ ఆధారంగా ఉద్యోగాలు క్రియేట్ చేసి ఆ ఉద్యోగాలకి వాళ్ళే వచ్చేలాగా చూసుకునేవాళ్ళు అనమాట. సో అన్నెసెసరీగా ఉద్యోగాలు క్రియేట్ చేసి, అన్వాంటెడ్ ఉద్యోగాలను క్రియేట్ చేసి, వాళ్ళ పని భారానికి మొత్తాన్ని తగ్గించేసుకొని వాళ్ళకి నచ్చిన వాడిని ఉద్యోగాల్లో పెట్టుకోవడం. దాన్ని మనం ఏమంటామంటే పార్కిన్సన్స్ లా. ఈ గంగోపాధ్యాయ కమిటీ ఏదైతే కాన్స్టిట్యూట్ అయిందో దేనికి అగేన్స్ట్గా పనిచేయడం మొదలుపెట్టింది? పార్కిన్సన్స్ లాకి అగేన్స్ట్గా పనిచేయడం మొదలుపెట్టింది అనమాట. సో
This committee suggested to remove this additional employees in the government and to not to do with new recruitment. So new recruitment చేయడం వద్దు అంటే ముఖ్యమైనటువంటి ఏంటి, ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు అంటే తీసేయని పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి. అందులోనే ఇంకోటి ఏమైనా యాడ్ చేసింది గంగోపాధ్యాయ కమిటీ, ఏమైనా యాడ్ చేసింది అంటే కొత్త రిక్రూట్మెంట్స్ వద్దు, కొత్త జాబులు వద్దు. ఒక డెకేట్ దాకా డిఎస్సి నోటిఫికేషనే రాలేదు, 10 సంవత్సరాల దాకా డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు. దీన్ని బట్టి మనం కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడు పాలన కేసీఆర్ పాలనతో సమానం అని చెప్పుకోవచ్చు. అక్కడ ఒక డెకేడ్ గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలే, అక్కడ డెకేడ్ డిఎస్సి నోటిఫికేషన్ రాలే. డిఎస్సి అనేది ఎసెన్షియల్ కాబట్టి సరే గ్రూప్ 1 అనేది మేనేజ్ చేసుకోవచ్చు. అంటే డిఎస్సి కూడా మన దగ్గర రాలేదు, రెండేమో వచ్చినట్టు. ద సబ్సిడైజ్డ్ రైస్ ప్రైస్ ఆఫ్ 2 రూపీ వాస్ ఇంక్రీజ్డ్ టు 3 రూపీస్. The quota to every household was also reduced by 25%. Agreed to conditions of World Bank and implemented Andhra Pradesh economic restructuring project. Under the project, expenditure should be on the following sectors only. దీని మీదనే నేను డబ్బులు పెడతా, ఇంకా దేని మీద నేను డబ్బులు పెట్టనని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద, ప్రైమరీ హెల్త్ మీద, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ మీద, రూరల్ రోడ్స్ మీద, ఇరిగేషన్ మీద, రిఫార్మ్స్ ఇన్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ మీద, ఈ 6 సెక్టర్ల మీదనే ప్రభుత్వం డబ్బు ఖర్చు చేయడం మొదలుపెట్టింది అనమాట. మిగతా ఏ సెక్టర్లో కూడా డబ్బులు ఖర్చు పెట్టడం పక్కన పెట్టేసింది. ఎలక్ట్రిసిటీ లేదు ఇందులో. ఎలక్ట్రిసిటీ లేదంటే దాని అర్థం ఏంటి, కొత్త ఎలక్ట్రిసిటీ లైన్లు వస్తలేవు, కొత్త ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తలేదు, కొత్త ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్లు వస్తలేవు. కొత్త ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్లు రాకపోతే ఏమైతే మోటార్లు కాలిపోతాయి కదా, మోటార్లు కాలిపోతాయి, ఫ్లక్చువేషన్స్ జరుగుతూ ఉంటాయి ఊర్లలో. తెలంగాణ ఊర్లలో దేని ఆధారంగా వాటర్ వస్తాయి, బోర్ వేస్తారు, లేకపోతే బావిలో మోటార్ పెడతారు. ఆ మోటార్ వేస్తేనే కదా మనకు నీళ్ళు వచ్చేది. ఆ మోటరే కాలిపోయింది అనుకోండి, కాలిపోయే అవకాశాలు 100% ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లక్చువేషన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇస్ ఏ కామన్ ఫినామినా, ఇలా కూడా ఇప్పుడు రావచ్చు. సో దానికి ఏం అవసరం, మనకి ట్రాన్స్ఫార్మర్లు అవసరం. ఎలక్ట్రిసిటీ మీద ఇన్వెస్ట్మెంటే లేదు. ఎలక్ట్రిసిటీ మీద ఇన్వెస్ట్మెంటే లేదన్నప్పుడు ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయలేదంటే ఎలక్ట్రిసిటీ మీద ఇంపార్టెన్స్ చూపెట్టలేదు. ఎలక్ట్రిసిటీ మీద ఇంపార్టెన్స్ చూపెట్టడం వల్ల తెలంగాణ రూరల్ ఏరియాస్ అప్పటికి ఎలక్ట్రిసిటీ రాని ఊర్లలో కొత్త ఎలక్ట్రిసిటీ లేదు, కొత్త ట్రాన్స్ఫార్మర్లు లేవు, కొత్త స్టేషన్లు లేవు, కొత్త సబ్ స్టేషన్లు లేవు, కొత్త జెన్కోలు లేవు, కొత్త ట్రాన్స్కోలు లేవు. సో ఎక్కడిదే 1990 దాకా ఏవైతే ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ ఉన్నాయో అవే కంటిన్యూ అయింది. ఎప్పటి వరకు, 2000 వరకు, ఆయన దిగిపోయేంత వరకు. తెలంగాణ ఫేస్డ్ మెనీ లాసెస్ 2004 వరకు. తెలంగాణ ఫేస్డ్ మెనీ లాసెస్ డ్యూ టు ఎకనామిక్ రిఫార్మ్స్. ఎలా అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ, దేంతో కంపేర్ చేయొచ్చు మనము, ఎలా అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ కేటగారికల్గా ఇండియాని ఎక్స్ప్లాయిట్ చేసిందో, ఎలా అయితే కేటగారికల్గా ఎక్స్ప్లాయిట్ చేసిందో అదే విధంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తెలంగాణని కూడా అలానే ఎక్స్ప్లాయిట్ చేసింది అనేది మనం చెప్పుకురావాలి. ఇంపాక్ట్ ఆన్ తెలంగాణ, రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఇండియాలో కూడా, ఓన్లీ తెలంగాణలోనే కాదు. ఆ 1990 బ్యాడ్ డెకేడ్ ఉండే, 1990 నుంచి 2000కే బ్యాడ్ డెకేడ్ ఉండే. ఎందుకో చెప్తాను వినండి. అదే టైంలో అందరూ డబ్బులున్న వాళ్ళందరూ కూడా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ అని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ తీసుకొచ్చారు 1994లో. ఖచ్చితంగా కంప్యూటరైజేషన్ చేయాలని చెప్పేసి. ఆ బ్యాంక్ ఎంప్లాయీస్ దానికి అలవాటు పడలే. సో బ్యాంకింగ్ రిఫార్మ్స్ 4-5 సంవత్సరాల దాకా కదలలేదు. అసలు బ్యాంకులో ఒక పని అయ్యేది కాదన్నమాట 4-5 సంవత్సరాల దాకా. ఎప్పటికి ఏదో ప్రాబ్లం. సో బ్యాంక్ పనులు కొందరు మాన్యువల్లో చేసేవాళ్ళు, కొందరు కంప్యూటర్లో చేసేవాళ్ళు. కొందరు ఏమనేవాళ్ళు, మాన్యువల్లో ఉందనేవాళ్ళు, మాన్యువల్లో లేదు కంప్యూటర్లో. సో ప్రజల డబ్బు కూడా ఆగిపోయింది, మధ్యలో పోలేదు కానీ ఆగిపోయింది. బ్యాంకింగ్ స్ట్రక్చర్ స్తంభించింది. అంటే జనరల్గా వచ్చిన ప్రాబ్లమ్స్, బ్యాంకింగ్ స్ట్రక్చర్ స్తంభించింది. ఎల్పిజి వల్లనేమో ఓన్లీ రిచ్ పీపుల్కి బెనిఫిట్ అయింది, పూర్ పీపుల్కి బెనిఫిట్ అవ్వలేదు. తెలంగాణలో వచ్చినటువంటి ఎకనామిక్ రీస్ట్రక్చరింగ్ ఓన్లీ కార్పొరేట్స్కి బెనిఫిట్ అయింది, తెలంగాణ పబ్లిక్కి ఇంపాక్ట్ అవ్వలేదు పాజిటివ్గా. సో ఈ విధంగా అన్ని స్థాయిలలో మనము నష్టపోతూనే ఉన్నాము. భారతదేశంలో కూడా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే బీహార్ జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ 11th 5-year ప్లాన్లో కేమ్ డౌన్, తక్కువ అయిపోయింది అనమాట. రీచ్ 20% ఆఫ్ జిఎస్డిపి ఆఫ్ వెల్తీ స్టేట్ బై 2024. అంటే ఎక్కువ వెల్తీగా ఉన్నటువంటి స్టేట్తో పోలిస్తే ఎంత శాతం మిగిలిపోయింది, 20%. అంటే హైయెస్ట్ వెల్తీ స్టేట్ 2004-2005లో 100 రూపాయలు జిఎస్డిపి ఉంటే బీహార్కి ఎంత ఉంది, జిఎస్డిపి 20 రూపాయలు ఉంది. సో అదేవిధంగా తెలంగాణలో కూడా ఎలాంటి గ్రోత్ లేకుండా ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉండే అనమాట. దట్ రీజనల్ ఇంబ్యాలెన్స్ ఆర్ గ్రోయింగ్ ఇన్ ఇండియా. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్, సో see, as it is true that regional imbalances are growing in India, same thing happened in AP also.
Almost same reasons caused imbalances both in country and in Andhra Pradesh. The problems of rural people went high as rural development and social sectors neglected during the reforms period. Developed areas got many opportunities as the investments were concentrated only on the developed areas. So గ్యాప్స్ పెరిగాయి హ్యావ్స్కి హ్యావ్ నాట్స్కి మధ్యలో. హ్యావ్స్ ఏమో హ్యావ్స్ అవుతున్నారు, హ్యావ్ నాట్స్ ఏమో హ్యావ్ నాట్స్ అవుతున్నారు. డెవలప్డ్ ఏమో డెవలప్మెంట్ అవుతుంది, అన్డెవలప్డ్ ఏమో అన్డెవలప్డ్ అవుతుంది. సో వీళ్ళ మధ్యలో ఏమవుతుంది అని అంటే గ్యాపులు పెరుక్కుంటూ పోయింది. With that imbalance went high between Telangana except Hyderabad and coastal Andhra. Government investment played a key role in providing social infrastructure facilities that went. క్లియర్గా చెప్పేసింది కదా, నేను వీటి మీదే డబ్బులు పెడతా, నేను వీటి మీదే డబ్బులు పెడతాను, ఇంకెందులోనూ డబ్బులు పెట్టానని డిసైడ్ అయిపోయింది. గవర్నమెంట్ డబ్బులు పెడితేనే కదా ముందుకు పోయేది. ఇక్కడ ఒక పాయింట్ రాయొచ్చు. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎప్పుడైనా కూడా డెవలప్మెంట్ జరగాలి అని అంటే ఒక పాలసీని మనం, ఒక ఫార్ములాని మనం ఫాలో అవ్వాలి. ఆ ఫార్ములా పేరు ఏంటంటే కీనీజియన్ పాలసీ. కీనీజియన్ పాలసీ ఏమంటుందంటే, బాబు ప్రభుత్వం నువ్వు ట్రిగర్ చేయాలి, నువ్వు డెవలప్మెంట్ ట్రిగర్ చేయాలి అని అంటే మొదటగా నువ్వు ఏం చేయాలంటే మొదటగా డబ్బులు ప్రభుత్వమే పెట్టాలి. ప్రజల దగ్గర డబ్బు ఉండదు. సో ఫస్ట్ డబ్బులు నువ్వు పెట్టాలి. అది నువ్వు ముద్రించైనా పెడతావా, లేకపోతే నువ్వు ట్యాక్స్ కలెక్షన్ చేసైనా పెడతావా, నీ ప్రాబ్లం. కానీ ఫస్ట్ డబ్బులు ఎవరు పెట్టాలి? ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ డబ్బులు తీసి పెడుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక బొంద దవ్వండి. బొంద దవ్వినప్పుడు ఆ బొంద దవ్వుతున్నప్పుడు ఓ 10 రోజులు పనిచేస్తారు. ఆ 10 రోజులు పని చేసినప్పుడు నువ్వు వాళ్ళ కూలి కట్టియాలి కదా, నువ్వు కూలి కట్టిస్తావు. నువ్వు కూలి కట్టియడం వల్ల ఏమైంది? వాళ్ళ దగ్గర డబ్బులు వచ్చింది. వాళ్ళ డబ్బులు అవడం వల్ల ఏమైంది? వాడు మార్కెట్ పోయి కొనుక్కుంటాడు. వాడు మార్కెట్ పోయి కొనుక్కోవడం వల్ల ఏమైంది? మార్కెట్లో డబ్బులు వస్తాయి. మార్కెట్లో డబ్బులు వచ్చిన తర్వాత ఏం చేస్తాయి? మార్కెట్లో డబ్బులు వచ్చేసింది కాబట్టి ఇవన్నీ అక్యుములేట్ అవుతాయి కాబట్టి వేరే సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు. సో దాని ద్వారా ఎప్పుడైనా కూడా మార్కెట్ని నువ్వు ట్రిగర్ చేయాలి అని అంటే ఫస్ట్ దేర్ షుడ్ బి అన్ ఇన్వెస్ట్మెంట్ బై ద గవర్నమెంట్. ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజలు ఇన్వెస్ట్మెంట్ చేయరు, భయపడతారు. రిస్క్ కదా. నువ్వు ఎందుకు భయపడతావు? నీ ప్రజల సొమ్ము అది, నువ్వేం నష్టపోయేది కాదు కదా, అది ప్రజల సొమ్ము కాబట్టి నువ్వు రిస్క్ చేయొచ్చు, ఏం కాదు. సో యూ కెన్ కీప్ ద ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మనం అంటాం ధీరుభాయ్ కూడా డబ్బులు సంపాదిస్తాను అనుకో, బిజినెస్ మ్యాన్ అని అంటాం మనం. వాడు వానికి బాగా సంపాదిస్తాను అంటాడు. రిస్క్ చేస్తాడు, భయంకరమైన రిస్క్ చేస్తాడు. టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అన్సర్టెన్. అన్నిటికన్నా బిగ్గెస్ట్ ప్రాబ్లం బిజినెస్తో ఏంటి తెలుసా? అన్సర్టెన్. ఈరోజు గిరాయికి వస్తేనే డబ్బులు, గిరాయికి రాకపోతే నష్టమే. కిరాయి కట్టుకోవాల్సిందే కదా, కిరాయి కట్టుకోవాల్సిందే, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టుకోవాల్సిందే, ఖర్చులు అవుతాయి, ఆగాయి. రిస్క్ చేస్తాడు ఆయన. కోవిడ్ కూడా పెద్ద ఎఫెక్ట్. అంటే వాడు సంపాదించినా కదా వాడికి బాగా సంపాదిస్తారని అంటారు, కానీ ఆ రిస్క్ ఉంటుంది కదా, ఆ రిస్క్కి అనమాట స్టార్టింగ్లో ఎప్పుడైతే రిస్క్. సో గవర్నమెంట్ షుడ్ టేక్ ద రిస్క్. ఎవరు చెప్పారు? కీనీజియన్. ఎకానమీ రిఫార్మ్స్, రీజనల్ ఇంబ్యాలెన్సెస్. దిస్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్స్పైర్స్ ద ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. సో ప్రైవేట్ ఇన్వెస్టర్స్ వస్తున్నారు తెలంగాణ రీజన్. సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వస్తే మంచిదే కదా సార్. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వస్తే ప్రైజెస్ కూడా వాడేం వెల్ఫేర్కి ఇవ్వడు కదా. సో గవర్నమెంట్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలో ఎడ్యుకేషన్లో కూడా ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ప్రైవేట్ చేస్తుంది. హెల్త్లో ఎవరు చేయాలి ఇన్వెస్ట్మెంట్? గవర్నమెంట్. అందులో కూడా ఎవరు చేస్తున్నారు? ప్రైవేట్. సో ఇప్పుడు మనం చూస్తే ప్రైవేట్ బళ్ళు, లేకపోతే ప్రైవేట్ స్కూల్స్, ఇవన్నీ ప్రైవేట్ హాస్పిటల్స్ 1990 యొక్క రిజల్ట్, చంద్రబాబు నాయుడు యొక్క రిజల్ట్. ఈరోజు ఇంతగానం తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో కూడా, తెలంగాణ ప్రాంతంలో మాత్రం ఎక్కువ బీభత్సమైనటువంటి గవర్నమెంట్ స్కూల్స్ లేకపోవడము ఆర్ ప్రైవేట్ స్కూల్సే డామినేట్ చేయడానికి గల కారణం ఏంటంటే 1995 నుంచి తీసుకున్నటువంటి రిఫార్మ్స్. బట్ గవర్నమెంట్ రోల్ డస్ నాట్ కమ్ డౌన్, ఇట్ ఈస్ అండర్స్టూడ్, బికాస్ ద ఫైనల్ డిసిషన్ మేకింగ్ పవర్ లైస్ విత్ ద. సో నీకు ఇందులో ప్రైవేట్ని తప్పుపట్టే ప్రసక్తే లేదు. నువ్వు ఇవ్వలేదు కాబట్టి వాడు వచ్చిండండి, నువ్వు ఇవ్వలేదు కాబట్టి వాడు వచ్చిండు. నువ్వు ఇచ్చుండే వాడేందుకు వచ్చి ఉంటాడు చెప్పు? నువ్వు ఫ్రీగా చెప్తాను, ఫ్రీగా దగ్గరికే పోతారు కదా. నువ్వు క్వాలిటీ ఇవ్వక, నువ్వు ప్రాపర్గా చేయక వాడు వచ్చాడు, వాడు వాడుకుంటున్నాడు, నువ్వు ఇవ్వండి. సో ద మిస్టేక్ ఈజ్ విత్ హూమ్? గవర్నమెంట్. ఆంధ్ర పీపుల్ వేర్ ఇన్ పవర్ డ్యూరింగ్ ద రిఫార్మ్స్ పీరియడ్ విచ్ లెడ్ టు ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఆంధ్ర ఆర్ ఇన్ హైదరాబాద్ వేర్ ద ఆంధ్ర. మళ్ళీ కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా ఆంధ్రలో పెట్టారు, హైదరాబాద్లో పెట్టారు, కానీ కనీసం ఆ ప్రైవేట్ స్కూళ్ళు కూడా తెలంగాణలో లేవు. సరే ఏదో ఈ భూమి అమ్ముకొనైనా చదివించుకుందాం పిల్లల్ని అనుకున్నప్పుడు ఆ భూమి అమ్ముకుందాము అన్నా కూడా స్కూళ్ళు లేకుండా అయిపోయింది అనమాట. ఆ ఉన్న ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కడుంది? హైదరాబాద్లోనే. ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్. అట్ ద సేమ్ టైం కొన్ని న్యూ స్టేట్స్ ఫామ్ అయ్యాయి 2000లో. ఒకటేమో ఛత్తీస్గఢ్, ఇంకోటేమో ఉత్తరాఖండ్, ఇంకోటేమో జార్ఖండ్. 3 రాష్ట్రాలు ఫామ్ అయ్యాయి. 2-3 సంవత్సరాలలోనే బీభత్సమైనటువంటి గ్రోత్ రేట్ చూపిస్తుంది అనమాట ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్. అరే మనది కూడా ఫామ్ అయితే మనం కూడా ఇంత బాగా డెవలప్ అయ్యే వాళ్ళం కదా.
స్మాల్ స్టేట్లు వద్దన్నారు. మరి 2000 ఇయర్లో ఈ 3 రాష్ట్రాలు వచ్చినాయి కదా, సిఏజీ, సియూజే. ఎలా గుర్తుంచుకోవాలంటే సిఏజీ, సియూజే. ఇదేమో ఏప్రిల్లో వచ్చింది, ఇదేమో ఆగస్టులో వచ్చింది, ఇదేమో నవంబర్లో వచ్చింది. క్రోనాలజికల్ ఆర్డర్. కాగ్, సియూజే. ఏ బదులు యు, జీ బదులు జే. ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్. అరే కొత్తగా ఫామ్ అయినటువంటి చిన్న రాష్ట్రాలు ఇంత అద్భుతమైన పనితీరు చేస్తుంది, మనది కూడా ఫామ్ అయితే బాగుంటుంది. ఒక ఆశాకిరణం వచ్చిందన్నమాట. ఏది చూసిన తర్వాత? సిఏజీని చూసిన తర్వాత. సో ఇంత బాధపడుతున్నాం మనం. వాళ్ళు చూడండి కొత్తగా రాష్ట్రాలు ఫామ్ చేసేసుకొని చిన్న రాష్ట్రాలు చాలా అద్భుతమైనటువంటి ప్రయాణం చేస్తుంది అని చచ్చిపడిపోయినటువంటి తెలంగాణ మూమెంట్కి ఇంకొక ఆశాకిరణం ఏమని కనబడిందంటే ఫార్మేషన్ ఆఫ్ సిఏజీ. ఇక్కడ ఇంకో ప్రశ్న ఎదురైంది. మరి అదే టైంలో మరి బీజేపీ జనసంఘ్ జయాంధ్ర మూమెంట్ అప్పటిదాకా జనసంఘ్ ఒప్పుకోలే. దేనికి ఒప్పుకోలే? తెలంగాణ ఫార్మేషన్కి ఒప్పుకోలే. కానీ ఎప్పుడైతే జయాంధ్ర మూమెంట్ జరిగిందో, విజయవాడ మీటింగ్ జరిగిందో, విజయవాడ మీటింగ్కి వచ్చేసి ఎస్ జయాంధ్ర జై తెలంగాణ అని చెప్పింది. అదే రోజు మళ్ళీ మీటింగ్ 1973లో మనకి ఇక్కడ కేశవరావు మెమోరియల్ స్కూల్లో నారాయణగూడలో మీటింగ్ జరిగినప్పుడు అదే మీటింగ్లో కూడా వాజ్పేయి వచ్చేసి జై తెలంగాణ అని అన్నాడు. మరి తెలంగాణకు మీరు ఒప్పుకున్న వాళ్ళు 2000 ఆ 3 స్టేట్లతో పాటు మరి మాకెందుకు ఇవ్వలేదండి అన్న ప్రశ్నకి అప్పుడు మైనారిటీ గవర్నమెంట్ అయినటువంటి వాజ్పేయి గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు నియర్లీ 22 సీట్లు కాంట్రిబ్యూట్ చేశాడనమాట. ఆయన వార్నింగ్ ఇచ్చాడు, మీరు కనుక తెలంగాణ ఇస్తానన్న ఆలోచన మీ మనసులో ఉన్నా కూడా నేను విత్డ్రా చేసుకుంటాను. ఇస్తానన్న ఆలోచన ఉన్నా కూడా నేను విత్డ్రా చేసుకుంటాను అనేసరికి ఆలోచన కూడా ముందుకు రాదు. If we observe these places, we are backward in the parent states, which show that their growth potential was deliberately. Telangana Regional Board was abolished and it reveals the issues of injustice done to Telangana. Injustice done to Telangana is known to people after Telangana Committee was abolished. The growth of Telangana is treated as high cost growth. Irrigation sector. Growth avali anante ఇరిగేషన్ సెక్టర్ మీద పెట్టాలి అని అంటే డబ్బులు లేవు. సో ఏమైపోయిందనంటే హై కాస్ట్ గ్రోత్ అన్నమాట. సో నేను గనక తెలంగాణ మీద నేను డెవలప్మెంట్ జరగాలి అని అంటే నేను ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది ఇరిగేషన్ మీద. ఇరిగేషన్ హై కాస్ట్. సో ఇప్పుడు నేను హై కాస్ట్ పెడితే గ్రోత్ ముందుకు వెళ్తుంది. కానీ నా దగ్గర ఇప్పుడు అంత డబ్బులు లేవు. సో ఇరిగేషన్ సెక్టర్ నేను పెట్టను అని క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చెప్పాడు అనమాట. దానికి ఒక పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? హై కాస్ట్ గ్రోత్. అదే నేను వేరే దాని మీద పెడితే ఆటోమేటికల్లీ ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. సో ఇరిగేషన్ సెక్టర్ మీద పెట్టలేనన్నది 1990 నుంచి 2002 వరకు, 2003 నుంచి మారడం మొదలుపెట్టాడు. ఓడిపోతానేమో 1990 నుంచి దాదాపుగా 2004 అనుకోండి. 2004లో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది. 1990 నుంచి 2004లో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా శాంక్షన్ కాలేదు. అంతకుముందు ఉన్నాయే రిపేర్ చేసుకుంటూ వస్తున్నారు. డబ్బులు ఇస్తే రిపేర్ చేస్తున్నారు, లేకపోతే లేదు. 1990 నుంచి 2004 వరకు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్. అంటే అసలుకి వ్యవసాయం జరగని. డెకెట్స్ బ్యాక్ కల్టివేషన్ ఇన్ తెలంగాణ రీజన్ వుడ్ బి బై ట్యాంక్స్, బట్ నౌ 70% ఆఫ్ అగ్రికల్చర్ డిపెండ్స్ ఆన్ wells and borewells. Investment is more than production. Agriculture in Telangana has become more industrious. Dry lands which were 25% in 1970 became 40%. Pollution in some areas made this crisis more problematic. ఈ మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి ఈ చుట్టుపక్కలలో ఇండస్ట్రీస్ రావడం, ఆ ఇండస్ట్రీస్ని విచ్చలవిడిగా పొల్యూటెన్స్ని వదలడం, ఆ వదిలినటువంటి ఇండస్ట్రీ ఆ పొల్యూటెన్స్ అన్నీ కూడా వ్యవసాయ భూముల్లోకి పోవడం, వ్యవసాయ భూములన్నీ సెలైన్ అవ్వడం, డిసర్టిఫికేషన్ జరగడం, సెలనైజేషన్ జరగడం. సో పనిచేసే భూములను కూడా పనిచేయకుండా. aspiration for Telangana state became stronger as intellectual people faced a lot of discrimination in the employment and promotions. Service sector got prominence in the period of economic reforms. Educated people of Telangana faced discrimination in service sector. The separation movement became stronger as regional board raised very much. Separation movement was stronger in the relatively developed North Telangana region with the above regions. ఈ కారణాల చేత నార్థన్ తెలంగాణ ప్రాంతంలో కొంచెం చదువుకున్న సదరన్ తెలంగాణతో పోలిస్తే మహబూబ్ నగర్ తో పోల్చుకుంటే నార్థన్ తెలంగాణలో కొంచెం చదువుకున్నటువంటి నంబర్, ముఖ్యంగా కరీంనగర్, వరంగల్లో కొంచెం చదువుకున్నటువంటి పర్సంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయింది. ఇంప్లిమెంటెడ్ ర్యాపిడ్లీ ఇన్ 1990s. అబ్జర్వ్ పొలిటికల్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. దిస్ పొలిటికల్ ఇంబ్యాలెన్స్ స్టార్టెడ్ డ్యూరింగ్ ఎన్టీఆర్ regime 1983 with very big majority. One-sided and sudden decisions made తెలంగాణ లీడర్స్ ఇంపార్టెంట్. అసలు తెలంగాణలో ఒక్క లీడర్ కూడా లేకుండా ఎన్టీఆర్ లాగా మాట్లాడేవాడు. నో లీడర్ ఫ్రమ్ తెలంగాణ ఇన్ ఎన్టీఆర్ గవర్నమెంట్ కుడ్ స్పీక్ లైక్ ఎన్టీఆర్. These things made politics disappeared.
Same time, the land mafia occupied the lands and accumulated wealth in surroundings of Hyderabad. Land mafia became more powerful and rich. అసలు ఊహించారా? మీరు వెళ్ళి ఉంటారు ఇప్పటివరకు మన ఈ హయత్ నగర్ అవతల రామోజీ ఫిలిం సిటీ. కొండలు కొండలు అనే పేరు మీద ఉంటుంది. అట్లా ఒక మనిషి పేరు మీద కొండలు కొండలు ఎలా ఉంది ఈ రోజుకి కూడా. కొండలు కొండలు మొత్తం హిల్సే. ఒకటేమో సాంఘీ హిల్స్ దిక్కుంటుంది, ఇటేమో రామోజీరావు హిల్స్ ఉంటాయి. ఇవి ఎప్పుడు అలొకేట్ చేసినాం ఇవన్నీ మనం ఈ టైములలో అలొకేట్ చేసిందే. ఇప్పుడు ఆ హయత్ నగర్ పక్కన ఏదైతే రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉందో 6 కొండలు అంటే నియర్లీ 600 ఎకరాలు రామోజీరావు అండ్ ఫ్యామిలీ పేరు మీద ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయింది తెలుసా? 1996లో ట్రాన్స్ఫర్ అయింది. క్యూడ్ ప్రోక్యో క్లియర్ గడ్ కనబడుతుంది. 1994లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి హెల్ప్ చేసింది ఎవరు? రామోజీరావు. అందుకోసం ఏం జరిగింది? రామోజీరావుకి నెక్స్ట్ ఇయర్ 600 ఎకరాలకు వచ్చేసింది. These contractors became Arak contractors. The government liberalized the liquor policy. They got the contract of Telugu Ganga project, which was started at the same time. They became strong category as they earned lot of money through liquor and Telugu Ganga projects. They became rich as they formed a new class. NTR indirectly supported contractors. The Congress government, which came into power in 1990, abolished the subsidy schemes like 1 kilo rice for 2 rupees, which were against the capitalism. It lost power as liberalized the liquor skill. Due to these reforms, candidates supporting the United States were elected as MLAs and MPs and projected demand for తెలంగాణ స్టేట్హుడ్ అనేది లేదండి. తెలంగాణ అనే డిమాండే లేదు. మీరు ఇంకోటి ఆలోచించండి. అటో ఇటో టీఆర్ఎస్ పుట్టిన తర్వాతనైనా తెలంగాణ డిమాండ్, తెలంగాణ రాష్ట్రము అనే ఒక ఆశ ఉంది, కానీ టీఆర్ఎస్ లేనప్పుడు అసలు లేనే లేదు. అసలు తెలంగాణ అనేదే లేదు. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కేసీఆర్ మంచోడా చెడ్డోడా పక్కన పెట్టేస్తే మాత్రం తెలంగాణ మూమెంట్ బతికించుకున్నది మాత్రం ఆయననే. తెలంగాణ అనేది వచ్చింది అని అంటే ఆయన యొక్క కాంట్రిబ్యూషన్, ఆయన యొక్క రాజకీయం, ఆయన యొక్క తెలివి, ఆయన యొక్క చాతుర్యం. కాకపోతే అదే కంటిన్యూ చేస్తే బాగుండు. ఆ మనస్తత్వం కంటిన్యూ చేయకుండా అదే కన్నింగ్ కూడా కంటిన్యూ చేసుకున్నాను అనమాట. గెలిచినాక అంత అయిపోయినాక మామూలుగా ఉంటే అయిపోయేది కదా. ఏదైతే కన్నింగ్ మెంటాలిటీ ఉండో తెలంగాణ ఫామ్ అయ్యేదాకా అది అవసరం ఉండే. ఆ కన్నింగ్ మెంటాలిటీ 2014 దాకా అవసరం ఉండే. అది కూడా అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చేసరికి మొదటికే మోసం అయిందంట. ఇప్పుడు నేనే నిజంగానే బాబాయ్ కూడా అట్లేం లేదు. 2014లో బాబా అన్నోళ్ళు ఆయన ఇంకా బాబా అనేటోళ్ళు. ఆ కన్నింగ్ మనసుతో మారకపోవడం వల్ల నిజంగానే కన్నింగ్ అని చెప్పి ఆయనని బండలతో కొట్టి ఎల్లగొట్టడం జరిగింది. Reasons for NTR's loss of power: 1990 elections, 1 kilo for 2 rupees. He came to power in 1994 due to this promise. He took measures to implement the promise in 1994. Andhra contractors and business are affected by these actions. So this category had sector pact with son-in-law. Another reason, after becoming NTR lifted the ban on Naxalism. Naxalites are against capitalists. So World Bank and other financial opposed this decision. NTR did not compromise. As this group also had a secret pact with Chandrababu Naidu. Viceroy Hotel incident happened as part of this. Chandrababu Naidu and his cabinet conducted a camp with TDP MLAs in Hotel Viceroy. No MLA of his party responded to the request of NTR to support him. MLAs who won 1994 election with Charishma of NTR supported Chandrababu. With this palace politics and support of capitalists, Chandrababu Naidu became chief minister. మరి మీకు డౌట్ రావాలి, మరి యాంటీ డిఫెక్షన్ లా లేదా సార్? 2/3 of the political parties, 2/3 of the MLAs జంప్ అయితే వర్తించదు. 2/3 of the MLAs 2/3 కన్నా ఎక్కువ మంది జంప్ అయ్యారని ఒక్కటే దెబ్బకి. టీడీపీలోనే ఇంటర్నల్ పాలిటిక్స్ పెడదాం, పార్టీ మారలేదు, మేము అదే పార్టీలో ఉన్నాం, మా లీడర్ని మేము మార్చుకుంటున్నాం మెజారిటీ ద్వారా, ఇంటర్నల్ డెమోక్రసీ ద్వారా. He became a prominent leader in the national politics within short span with illegally and morally. Unholy relation of contractors, land mafia, liquor mafia, film industry, Chandrababu Naidu ఒకటేసారి ఎదిగాడు. మీడియా ఆల్సో గేవ్ సపోర్ట్ అండ్ పబ్లిసిటీ టు హిమ్. సో ఎప్పుడైతే ఈయనని ఇప్పటికి కూడా వెన్నుపోటు పొడిచాము అనే దాన్ని లేకుండా ఎవరు చేశారంటే ఈటీవీ చేసింది. ఈటీవీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ అప్పట్లో పాపులర్, అందరి చేతిలో అదే ఉండే. ఉదయం పేపర్ ఉండే, అది కూడా ఆంధ్రలో లేదు, ఉదయం. ఆ న్యూస్ పేపర్లో మాత్రం లేదు, వెన్నుపోట పొడవలేదు అని చూపెట్టడం వల్ల ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యారు. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తే ఈజీగా గెలవచ్చు ఓటని. ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలన్నమాట. ద కన్ఫ్యూజన్ వాస్ హ్యాపెన్. ఆఫ్టర్ బికమింగ్ ద చీఫ్ మినిస్టర్, చంద్రబాబు నాయుడు లిఫ్టెడ్ ప్రొహిబిషన్ ఆన్ లిక్కర్ and stopped 1 kilo rice for 2 rupees. He imposed ban on Naxalism. The capital did not even go back to change the chief minister for their benefit. They played a key role in changing the administrative policies in his. Even the policy decisions of the government were decided by the outside forces. Politics declined to the level of money after power, power after money. డబ్బులతో కొనడమే స్టార్ట్ చేశారు అన్నమాట. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే 1994 వరకు కూడా ప్రాంతీయ భావం రాజకీయాలలో ఇన్ఫ్లుయెన్స్ చేసింది, కానీ డబ్బులు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 1994 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటిదాకా డబ్బులకు అమ్ముడు పోలే, పదవులకో
లేకపోతే ప్రాంతీయ భావానికో ఏదో అమ్ముడు పోతూ ఉండేది, ఫీలింగ్కి, ఎమోషన్కి అమ్ముడు పోతూ ఉండేది. కానీ ఖచ్చితంగా ఖరాఖండిగా డబ్బులకి అమ్ముడు పోయేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఏంటంటే 1994. రాయొచ్చు బ్రాకెట్లో. మనీ స్టార్టెడ్ ప్లేయింగ్ మేజర్ రోల్ ఫ్రమ్ 1994. And with the power went into the hands of Chandrababu Naidu, now only one power is controlling, that is capitalist power, which is nothing but money power, crony capitalism. అదే నిజం, అది నెగిటివ్ కాదు, అదే నిజం. మనం నిజం రాస్తున్నాం, నెగిటివ్ ఏమి మనం ఆ పక్కలేమి నిజాలు నిజం ఇదంతా. ఎడ్యుకేషన్ సెక్టర్, మెజారిటీ పాపులేషన్ ఇన్ తెలంగాణ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్ ఫర్ లైవ్లీహుడ్. మనం ఎప్పుడైనా కూడా మార్కుల కోసం రాయదు ఎగ్జామ్, నిజాలు రాయాలి, ఫ్యాక్ట్స్ రాయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైనా కరెంట్ అఫైర్ తీసుకొని చెప్తాను నేను. ఎన్ని రీసెంట్ రిఫార్మ్, కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫ్రీ బస్, అది నెగిటివ్ రాయడం కాదండి. ఫ్రీ బస్ అవసరమే, ఎప్పుడు అవసరము, ఓ బిలో పోవర్టీ లైన్కి అవసరం, ఓ రేషన్ కార్డు హోల్డర్కి అవసరం, అందరికి కాదు. అది నెగిటివ్ కాదు, అది వాస్తవం, అది అందరూ ఒప్పుకున్నటువంటి నిజం. రైతు బంధు అవసరమే, కానీ ఎవరికి అవసరము, మార్జినల్ ఫార్మర్కి అవసరం, అగ్రికల్చర్ లేబరర్కి అవసరం, నాట్ ఎ ల్యాండ్ లార్డ్. బట్ ఎవరికి ఇచ్చాడిన డబ్బులు, ల్యాండ్ లార్డ్కి ఇచ్చాడు, రియల్ ఎస్టేట్ కూడా ఇచ్చాడు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఇచ్చాడు, రోడ్లకు కూడా ఇచ్చాడు, రోడ్ల మీద ఎవరికైతే పట్టా ఉన్నదో వాళ్ళకు కూడా ఇచ్చేసాడు. మెజారిటీ పాపులేషన్ ఇన్ తెలంగాణ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్ ఫర్ లైవ్లీహుడ్. అగ్రికల్చర్ ఈజ్ వెరీ కాస్ట్లీ ఇన్ తెలంగాణ రీజియన్. ఎందుకు కాస్ట్లీ అంటే రేట్లు, భూమి రేట్లు కానీ కాదు, కాస్ట్లీ ఎందుకనంటే నీళ్లు లేవు కాబట్టి బావులు తవ్వడం అనేది మామూలు విషయం కాదు, అది బావులతో ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. నీళ్లు పడవచ్చు, నీళ్లు పడకపోవచ్చు. బోర్ వేయడం అది ఇంకా కాస్ట్లీ అఫేర్. ఒకసారి బండి వచ్చిందంటే వాడు ఆత్మహత్య చేసుకోవాల్సిందే. బోర్ వేసుకా ఉంటా అంటే బండి అడ్డొచ్చింది అంటే కథమే, ఇక వేరే ఆల్టర్నేటివ్ లేదు. హీ షుడ్ గో అండ్ కమిట్ సూసైడ్. ఎందుకనంటే ఆ ₹1,00,000 కాస్త అప్పు తెచ్చి తెచ్చుంటాడు. ఇప్పుడు అదే ఒక బండ లేదు, ఏదో ఒక బండ పోదు కదా, ఇంకా ముందుకు పోదు, ఇంకా నాజిల్, ఆ నాజిల్ ముందుకు పోదు కాబట్టి ఆగిపోయిన వ్యవసాయం ఆగిపోతుంది, తెచ్చిన అప్పు ఆగిపోతుంది, ఆ అప్పు ఇది అక్కడ వడ్డీ రేటు పెరుగుతుంది. సో సూసైడ్. అది కాదు, సరే నీళ్లు పడ్డాయి అని చెప్పేసి మనము మోటార్ కొనుక్కొస్తాం, ఆ మోటార్ కాస్ట్లీ, మళ్ళీ మోటార్కి ట్రాన్స్ఫార్మర్ లేదు. మీరు చూడండి, నేను ఎప్పుడు ఊరికి పోయినా ఒకటే కామన్ కంప్లైంట్ చెప్తారు, ఎక్కువరింటికి పోయినా కూడా మోటార్ కలిపోయింది, వేరే కంప్లైంటే ఉండదు. ఏమైంది, ఎట్లా జరుగుతుంది అని అంటే మోటార్ కాలిపోయింది, ఇంకేమున్నది అని అంటారు. అరే ఎందుకు ఎప్పుడు వచ్చినా మోటార్ కాలిపోయింది, ఆ మోటార్ నిజాన్ని కాలిపోయిందని నువ్వు కాలబెడతాను అని అంటున్నాను. ఫార్మర్స్ ఆఫ్ తెలంగాణ డిపెండ్ ఆన్ బోర్వెల్స్ ఫర్ కల్టివేషన్. ద ఎక్స్పెండిచర్ ఫర్ డిగ్గింగ్ ఎ వెల్ ఆర్ బోర్వెల్ ఈస్ అబౌట్ 50,000 to 1 lakh. ఇప్పటికి 2 లక్షలు అవుతుంది. మెయింటెనెన్స్ వాస్ హై యాజ్ ఎలక్ట్రిసిటీ రేట్స్ వాజ్ ఆల్సో. ఎక్స్పెండిచర్ వాజ్ మోర్ దాన్ ద ఇన్కమ్. ఇంకా ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్లు రాయాలి, ట్రాన్స్ఫార్మర్ ఉండాలి ప్రతి మోటార్కి. ఊరికి ట్రాన్స్ఫార్మరే ఉండదు, ఇప్పటికి కూడా లేవు ట్రాన్స్ఫార్మర్లు ఊర్లలో. అందుకే లైట్లు ఎగిరిపోతాయి, టీవీలు ఎగిరిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు. డ్యూరింగ్ దిస్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ డిపెండ్ మోర్ ఆన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఫర్ ట్రీట్మెంట్, గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఫర్ ఎడ్యుకేషన్. కానీ ఆ గవర్నమెంట్ స్కూల్స్లో ఏమైంది, గవర్నమెంట్ స్కూల్స్లో క్వాలిటీ లేదు, గవర్నమెంట్ హాస్పిటల్స్లో క్వాలిటీ లేదు. సో ప్రైవేట్కి పోతేనేమో డబ్బులు ఎక్కువ, ప్రైవేట్లో పెట్టడం లేదు, చేయలేము. సో దానికోసం అప్పు తెచ్చేవాళ్ళం, అప్పు తెచ్చిన తర్వాత వడ్డీ రేటు పెరిగేది, పే చేయలేని పరిస్థితిలో తెలంగాణ పబ్లిక్ యూస్ టు కమిట్ సూసైడ్. మీరు మంచిగా అనలైజ్ చేస్తే మీ పేరెంట్స్ని అడగండి, నేను కళ్ళతో చూసిన 1990 నుంచి 2005 వరకు ప్రతి 10 ఫ్యామిలీస్లలో 3 ఫ్యామిలీస్ అప్పుల పాలయ్యేది. అప్పులు చేసేటోళ్ళు, అప్పులు కట్టుకోలేని పరిస్థితి. వాడు ధైర్యం చేసి బిజినెస్ పెడితే బిజినెస్ ఫ్లాప్ అయ్యేది. ఎవరి దగ్గర పోయినా కామన్ కంప్లైంట్, అప్పుల పాలైన. ఒక్కడు సక్సెస్ అయినా చెప్పేవాళ్ళు గారు, కామన్ కంప్లైంట్ ఉండేది అన్నమాట. అప్పుల పాలైపోయి వడ్డీ రేటు పెరుగుతుంది, పే చేయని పరిస్థితి, వీడు ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పిచ్చినోడు కూడా చేసుకుంటాడు. ఎందుకు, వాడు ఎక్కడి నుంచి పట్టుకొచ్చి ఇచ్చినోడు, అప్పిచ్చినోడు చేసుకుంటాడు, తీసుకున్నాడు కూడా. ఆ ప్రాజెక్ట్స్ వేర్ కన్స్ట్రక్టెడ్ బై ద గవర్నమెంట్ అక్రాస్ ద రివర్స్. మళ్ళీ రివర్స్ ఆంధ్ర పరిస్థితి చూసుకుంటేనేమో కెనాల్స్ ఉన్నాయి. ఏముంది, కెనాల్స్ కట్టేసుకుంటే ఏంది, ఇట్లా పక్క నుంచి కెనాల్ పోతా ఉంటుంది, ఒక పైప్ ఇట్లా వేసుకొని ఒక చిన్న మోటార్ 3,000 మోటార్ కొనుక్కుంటే నీళ్ళు గుంజుతూనే ఉంటుంది. ఏంటంటే నీళ్ళు పోవచ్చు, దానికి నీళ్ళకి రేట్ లేదు, ఏం లేదు, కరెంట్ సిటీ ఇట్లా తీగేస్తే అయిపోయాయి దాని మీద, అందులో నుంచి కరెంట్ వచ్చేది. మనకి సపరేట్గా ఒక దానికోసం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక ఎస్టాబ్లిష్మెంట్, ఒక ప్లాన్. బట్ వీళ్ళకి ఒక కెనాల్ పోతా ఉంటే కెనాల్లో పైప్ వేస్తే అయిపోతుంది కదా, ఆ పైప్ తెచ్చుకోవాలి అంతే. ఒక పైప్ కొనుక్కొచ్చుకోవాలి మనం, ఆ పైప్ కొనుక్కొచ్చుకొని వాళ్ళు వేసుకుంటే సరిపోయేది అంతే. ఆంధ్ర ఫార్మర్స్ నీడ్ నాట్ స్పెండ్ మచ్ మనీ ఆన్ వాటర్ రిసోర్సెస్. వాటర్ కమ్స్ త్రూ కెనాల్స్. సో దే నీడ్ నాట్ పే ఎలక్ట్రిసిటీ బిల్స్ ఆల్సో. దే నీడ్ టు పే ఓన్లీ ₹200 per year for using the canal water. They earn lot of money due to availability of water and following green revolution practice. ఆ కెనాల్లకి లెఫ్ట్ ఇరిగేషన్, రైట్ ఇరిగేషన్, మన నాగార్జున సాగర్ ఉంటే మొత్తం
రైట్కే పోయేది, లెఫ్ట్ ఏమో మనకేం మరమ్మతులు అయ్యేది కాదు. శ్రీశైలం చూసుకుంటే లెఫ్ట్కి ఏం వచ్చేది కాదు, మొత్తం రైట్కి పోయేది. రైట్కి పోతుందంటే ఎవరికి పోతున్నట్టు? ఆంధ్రాకి పోతున్నట్టు. కార్పొరేట్ ఎడ్యుకేషన్. ద గవర్నమెంట్ హ్యాస్ ఎంకరేజ్డ్ ప్రైవేట్ schools and colleges by giving exemptions and grants. Slowly the private sector started dominating the education. With that, values came down in education, became very commercial. As there was less income, the people of Telangana could not send their children to the schools, and qualifying government institutions was very bad due to lack of funding. మీరు చూడండి, నోటీస్ చేయండి. అందుకే 1990s నుంచి 2005 ఎవరైతే అమెరికాకి వెళ్ళారో, ఎవరైతే సాఫ్ట్వేర్ కంపెనీస్లో అప్పుడు జాయిన్ అయ్యారో అంతా ఆంధ్ర వాళ్ళే. సో వచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీస్లలో కూడా ఎవరు ఏ ఎంప్లాయీస్ ఉండే? ఆంధ్ర ఎంప్లాయీస్ ఉండే. వీళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాళ్ళు. వీళ్ళకి తెలివి ఎక్కువ కాబట్టి ఆ ఊర్లలో ఉన్న కాకినాడలో, రాజమండ్రిలో ఉన్న అమ్మ నాకు ఫోన్ చేసి, ఈరోజు టిఫిన్ సెంటర్ పెట్టుకుందాం, లేదా కర్రీ పాయింట్ పెట్టుకుందాం, వీళ్ళందరూ వండుకుంటున్నారు, నువ్వు కర్రీ పాయింట్ పెట్టుకో, నేను పొద్దున ఆఫీస్కి పోతా, నువ్వు నాకు వండి పెట్టవచ్చు, నేను టిఫిన్ బాక్స్ తీసుకెళ్తా, నువ్వు కర్రీ అమ్ముకోవచ్చు, పైసలు సంపాదించుకోవచ్చు అని ఆంధ్రోళ్ళు అందరేమో కర్రీ పాయింట్లు పెట్టుకుంటున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీస్ అందరేమో కొడుకులు అమ్మాయిలు చేస్తున్నారు. వీటి తెలంగాణ కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాడు అన్నట్టు. ఇట్లుండే పరిస్థితి. రీజనల్ ఇంబ్యాలెన్సెస్. The development of education sector is an important factor in the development of a region. After merger with Andhra state, education sector in Telangana region was completely neglected. At the time of formation of Andhra Pradesh, it was accorded to overcome any imbalance in Andhra Pradesh and Telangana regions within 5 to 10 years of time. అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మర్జ్ అయినప్పుడు 1956లోనే ప్రామిస్ చేసుకున్నాం. మనం ఏమని ప్రామిస్ చేసుకున్నాం? 10 yearsలో 2 సమానం చేయాలి, బ్యాలెన్స్ చేయాలని ప్రామిస్ చేసుకున్నాము. 2004 50 సంవత్సరాలైనా కూడా తెలంగాణ ఇంకా వెనుకబడింది. కానీ ముందుకు వెళ్ళలేని పరిస్థితి. లిటరసీ వేరు, ముందుకు వెళ్ళడం వేరు. చదువు వేరు, జ్ఞానం వేరు. లిటరసీ రేట్ అండ్ జ్ఞానం నాట్ ది సేమ్. ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ ఆర్ నాట్ ద సేమ్. అండ్ అగైన్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఆర్ నాట్ ద సేమ్. నాలెడ్జ్ అంటే ఇన్ఫర్మేషన్, విజ్డమ్ అంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ని వాడడం. ఆంధ్ర వాళ్ళ దగ్గర విజ్డమ్ ఉండే, మన దగ్గర ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉండే, మన దగ్గర నాలెడ్జ్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర విజ్డమ్ ఉండే. అంటే ఒక అడుగు ముందు ఉండేవాళ్ళు. తెలంగాణ రీజన్ లాగ్డ్ బిహైండ్. సెన్సస్, ద పర్సెంటేజ్ ఆఫ్ లిటరసీ ఇన్ తెలంగాణ వాస్ 66 అండ్ హైదరాబాద్ వాస్ 81. మహబూబ్ నగర్ వాస్ లీస్ట్ when compared to other regions. Telangana region was allotted very less funds in United Andhra Pradesh. Telangana region was allotted only 30 to 31% of funds, and the remaining 68 to 70% funds were allotted to Seemandra. ఎడ్యుకేషన్ సెక్టర్ అయితేనేమి, ఇరిగేషన్ సెక్టర్ అయితేనేమి, ఎలక్ట్రిసిటీ సెక్టర్ అయితేనేమి, అన్ని సెక్టర్లలో డబ్బులు సీమాంధ్ర ప్రజలకే వెళ్ళేది. అది నిజం. అది ఇప్పుడున్న తెలంగాణ వేరు, అప్పుడున్న తెలంగాణ వేరు. కనీసం 1956లో మనకు తెలుసు, 1948 వరకు మనం అణచివేతకి గురయ్యామని తెలిసేదన్నమాట. నిజాములు, రజాకర్లు మనల్ని అణచివేత వేస్తున్నారు, మన దగ్గర వేరే మార్గం లేదని తెలిసేది. 1956 తర్వాత ఏంటంటే మేము డెవలప్మెంట్ చేస్తామని ఇన్విజిబుల్గా మనకు తెలియకుండా మాయ చేసేవాళ్ళం. అందరూ మళ్ళీ ఓట్ల ఓళ్ళకి వేసేవాళ్ళు, మళ్ళీ చంద్రబాబు నాయుడుకే ఓట్లు వేసేవాళ్ళు, మళ్ళీ ఎన్టీ రామారావుకే ఓట్లు వేసేవాళ్ళు, మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డికే ఓట్లు వేసేవాళ్ళు. అంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారనమాట వీళ్ళే మన లీడర్లని. Less funds were allotted to the underdeveloped Telangana region instead of allotting more funds for development. Official number revealed that enrollment of students during 1956 to 2000 was only 32.33%. This is very important. It improved a little since, but the percentage of dropouts increased. ఇక్కడ చూడండి, పర్సంటేజ్ ఆఫ్ డ్రాప్అవుట్స్, ఇలాంటి టేబుల్స్ ఇంపార్టెంట్ అవుతుంది. ఇవన్నీ ఒక దగ్గర అక్యుములేట్ చేయడం చాలా టైం తీసుకుంది నాకు. పర్సంటేజ్ ఆఫ్ డ్రాప్అవుట్స్ 1 to 5th class. కోస్టల్ ఆంధ్రాలో ఎంత డ్రాప్అవుట్? 24 అప్రాక్సిమేట్గా. రాయలసీమలో ఎంత? 13. మనోళ్ళు జాయిన్ అవుతున్నారు కానీ కంటిన్యూ చేయలేకపోతున్నారు బికాస్ ఆఫ్ పవర్టీ. పవర్టీ వల్ల ఏమవుతుంది? వాడు పోతున్నాడు, అమ్మ ఎన్ని రోజులు పంపించాలని స్కూల్లో టిఫిన్ బాక్స్ పెట్టి, మరి డబ్బులు నువ్వు ఈ పని చేయబో అనేసరికి ఇది మానేసి పనికి పోయేటాడు అనమాట. అందుకే చైల్డ్ లేబర్ కూడా తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ ఉండే. ఈ డ్రాప్ అవుట్ అయిన ప్రతి విద్యార్థి ఏం చేసేవాడు సార్? మరి చైల్డ్ లేబర్. సో ఇక్కడ మెన్షన్ చేయలేదు, మీరు రాయాలి. దిస్ లెడ్ టు చైల్డ్ లేబర్. అకార్డింగ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, ద చైల్డ్ లేబర్ ఈస్ మోర్ ర్యాంపెంట్ ఇన్ తెలంగాణ రీజన్ వెన్ కంపేర్ టు సీమాంధ్ర అండ్ రాయలసీమ. ప్రైమరీ ఎడ్యుకేషన్లోనే ఇలా ఉంటే వాడు ఐఏఎస్ ఎలా అవుతాడు? వాడు గ్రూప్ 1 ఆఫీసర్ ఎలా అవుతాడు అండి? వాడు ఐఏఎస్ ఎలా అవుతాడు? గ్రూప్ 1 ఆఫీసర్ ఎలా అవుతాడు? దట్ వాజ్ ద సిచ్యువేషన్. వాడు ఐఏఎస్ ఆఫీసర్ అవుతే కదా, వాడు గ్రూప్ 1 ఆఫీసర్ అవుతే కదా, ఓహో మా దగ్గర అయితే ఇప్పుడు ఇలా డెవలప్మెంట్ చేయంటున్నారు, మన వాళ్ళకి పాపం చదువు లేదు. ఇంప్లిమెంట్ చేసినప్పుడు కొంచెం ఆలోచిస్తాడు అనమాట. పొలిటీషియన్సే కాదు, బ్యూరోక్రాట్స్ కూడా ఇంపార్టెంటే.
వానికి దగ్గర ఫీలింగ్ ఉంటుంది, నేను మా తెలంగాణ ప్రాంతం వాడిని, మా తెలంగాణ డిస్టిక్ నేను డిస్టిక్ కలెక్టర్ లాగా అయ్యాను, సో మా వాళ్ళకి ఏమైనా చేస్తే బాగుండని చెప్పేసి ఆయన ఇంప్లిమెంట్ అప్పుడు డబ్బులు గుళ్ళో పూజారిలాగా అప్పటిదప్పుడు ఏమైనా ఇచ్చే పవర్ ఉంటుంది కాబట్టి టకా ఇంప్లిమెంట్ చేసేస్తాడు అనమాట. బ్యూరోక్రాట్సే లేకుండే 1980s 1990s 2000 తమిళులు ఆంధ్రులు నంబర్ ఆఫ్ లెక్చరర్స్ సీమాంధ్రలో 8028, తెలంగాణలో 3, ఓవరాల్గా ఎంత ఉంటే అంటే ఎంత ఎక్స్పెండిచరు 29. సీమాంధ్రకి ఎంత పోయింది 70. ఎంత పోవాలి మన పాపులేషన్ ఎంత 40%, కానీ 40% అన్న పోవాలి కదా. 29% లెక్చరర్స్ మీద పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్. ఇంకోటి ద గ్రాంట్స్ రిలీజ్డ్ ఇన్ ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజెస్. సీమాంధ్రలో ఎంత రిలీజ్ అయింది 75.25, మనకెంత రిలీజ్ అయింది 24. మన పర్సంటేజ్ ఎంత 40%. ప్రపోర్షనేట్ పాపులేషన్ ప్రకారంగా కూడా బడ్జెట్ అనేది అలొకేట్ జరగలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనీ వెంట్ టు ఎయిడెడ్ కాలేజ్, మనీ వెంట్ టు లెక్చరర్స్ అండ్ ద డ్రాప్ అవుట్స్. 9 districts of, ఇది వెరీ ఇంపార్టెంట్, 9 districts of తెలంగాణ రీజన్ గాట్ ఓన్లీ 8.141% ఆఫ్ ద టోటల్ గ్రాంట్స్ రిలీజ్డ్ ఇన్ ద స్టేట్. 9 డిస్టిక్ల కలిపి, అంటే దానివల్ల అర్థమయ్యేది తెలంగాణ అంటున్నాం కానీ అందులో సింహభాగం ఎక్కడ పోయింది హైదరాబాద్కి. తెలంగాణలో కనీసం ఈ నెంబర్ కనబడుతుంది కదా సార్, కాస్త కూస్త పాపం 25% అయితే ఇచ్చింది కదా, ఎందుకు సార్ అట్లా అంటారు మీరు అని అన్నారు అనుకోండి. సో 25%లో సింహభాగం అంటే 20% ఎవరికి పోయినట్టు ఓన్లీ హైదరాబాద్కి. 29.5లో ఇందులో సింహభాగం ఎవరికి పోయింది హైదరాబాద్కి పోయింది. సో ఓవరాల్గా ఇంత మాత్రమే అదర్ దాన్ హైదరాబాదు. 9 districts of Telangana region got only 8.41% of total grants released in the state. అంటే 40% రిలీజ్ అయితే తెలంగాణకి 30% వేసుకుందాం, అందులో 8.41 పోయిందంటే ఇంకో 20% ఓన్లీ హైదరాబాద్. తెలంగాణలో వివక్ష చేయలేదు. నేను బివి సుబ్బారెడ్డి అంటాడు ద ఎక్స్పెండిచర్ ఓన్లీ ఇన్ కృష్ణా అండ్ గుంటూరు డిస్టిక్ వాస్ 30. అంటే 9 డిస్టిక్లు కలిపి 8 అవుతుందేమో, ఓన్లీ గుంటూరును కృష్ణా 2 కలిపి మళ్ళీ వీళ్ళిద్దరు పెద్ద డామినెంట్. వీళ్ళు మహాముదులు ఉంటారు ఈ డిస్టిక్. కృష్ణా డిస్టిక్ నుంచి వచ్చిండ్రు, గుంటూరు డిస్టిక్ నుంచి వచ్చిండ్రు అంటే కథమే. ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కథమే. ఇంకా కృష్ణా అండ్ గుంటూరు డిస్టిక్. జూనియర్ కాలేజెస్ ఇన్ తెలంగాణ appeared a little more in number, but in more than half of them the posts of the lecturers were never. There were 2 types of universities. 2 రకాల యూనివర్సిటీస్ ఉన్నాయి. ఒకటేమో స్టేట్ గవర్నమెంట్, అండర్ ద స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్, రీజియన్ వైజ్గా ఉన్నటువంటి యూనివర్సిటీస్. 2 రకాల యూనివర్సిటీస్ ఉన్నాయి. దేర్ వర్ 16 యూనివర్సిటీస్ ఆన్ ద అథారిటీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. ఏమేమి చూద్దాం. అది ఆంధ్ర రీజియన్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విజయవాడ. అప్పటిదాకా ఏమన్నారంటే స్టేట్ లెవెల్ యూనివర్సిటీస్ అన్ని హైదరాబాద్లోనే ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి వరంగల్లో ఉన్న యూనివర్సిటీని పట్టుకొచ్చిండ్రు, నల్గొండలో ఉన్న యూనివర్సిటీని పట్టుకొచ్చిండ్రు, అన్ని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టిండ్రు. కానీ అదే వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఏం చేసిండ్రు, వాళ్ళు విజయవాడలో పెట్టుకున్నారు, తిరుపతిలో పెట్టుకున్నారు, కుప్పంలో పెట్టుకున్నారు, ఇడుపులబాయిలో పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇన్ విజయవాడ, ఏపీ హార్టికల్చర్ యూనివర్సిటీ ఇన్ వెస్ట్ గోదావరి, జేఎన్టీయూ ఇన్ కాకినాడ, ఏపీ యూనివర్సిటీ ఆఫ్, అసలుకి జేఎన్టీయూ హైదరాబాద్ ఇప్పుడు ఫస్ట్ జేఎన్టీయూ హైదరాబాద్ ఎక్కడ ఉండే వరంగల్లో ఉండే, ద్రవిడియన్ యూనివర్సిటీ కుప్పం, శ్రీ పద్మావతి ఉమెన్ యూనివర్సిటీ తిరుపతి, ఎస్వి స్విమ్స్ తిరుపతి, ఎస్వి వేదిక్ యూనివర్సిటీ తిరుపతి, జేఎన్టీయూ అనంతపురం, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ ఇడుపులపాయ. ఇలాంటి యూనివర్సిటీలు ఏవైతే ముందే ఎస్టాబ్లిష్ చేశారో అవన్నీ నల్గొండలో ఒకటి, మహబూబ్ నగర్లో ఒకటి, వరంగల్లో ఉన్నవన్నీ ఇవి స్టేట్ వైజ్ యూనివర్సిటీస్. మీరు ఇక్కడ పెట్టడానికి వీల్లేదు, ఎక్కడ ఉండాలి, ఇవన్నీ హైదరాబాద్లో ఉండాలన్నారు. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ ఊళ్ళల్లో ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఆచార్య ఎన్జీ రంగా హైదరాబాద్, బిఆర్ అంబేద్కర్ హైదరాబాద్, పొట్టి శ్రీరాములు హైదరాబాద్, జేఎన్టీయూ హైదరాబాద్, ఏపీ స్టేట్ కౌన్సిల్ హైదరాబాద్. In the Congress, the JNT located in Warangal was shifted to Hyderabad under the pretext of keeping it in. TDP government shifted the open university that was proposed to be established in Nagarjuna Sagar to Hyderabad. The A district Nagarjuna Sagar Nalgonda, erstwhile Nalgonda. NTR Health University మాత్రం విజయవాడలో పెట్టుకున్నారు. And Padmavati ఏమో విజయవాడలో పెట్టుకున్నారు. The government continued Dravidian University at Kuppam, SWIMS at Tirupati, the same place where they were established. The Congress government also founded the universities under the state government in Rayalaseema. అంటే మీరు పెట్టుకున్నప్పుడేమో మీ ప్రాంతంలో పెట్టుకున్నారు, మేము పెట్టుకున్నప్పుడు మాత్రం హైదరాబాద్లో పెట్టాలని అన్నారు. మరి ఇది ఎక్కడ వివక్ష? అలాంటప్పుడు యూనివర్సిటీస్ అని ఎక్కడ ఉండాలి? హైదరాబాద్లో ఉండాలి. అంటే ఏదైతే మీకు సవితి తల్లి ప్రేమ ఉండేనో ఆ సవితి తల్లి ప్రేమ కూడా ఎంతవరకు ఉండే? హైదరాబాద్ వరకే ఉండే. ఏదైతే ప్రేమ చూపించారో ఆ ప్రేమ ఎంతవరకు రెస్ట్రిక్ట్ అయింది అని అంటే హైదరాబాద్ వరకే. అంటే వాడు సంపాదించేంత వరకే. వాడు సంపాదించకపోయి ఉంటే వాడు కూడా వేస్ట్ అవుతా ఉండే. 2 colleges were established at Kakinada and Tirupati under JNTU.
but not even a man was established in, not even a one was established in Telangana district. Previously, Agriculture University was under the authority of Usman University. It was accessible to all students of Telangana region, but after the merger of Telangana with Andhra, it was changed to state level university and all the seats under lecturer jobs were filled by Andhra. The quota of seats of Telangana was reduced to 36 and universities are more in Seemandhra region, so the number of literatures, ఏవైతే రైటప్స్, ఏవైతే థీసిస్ అవన్నీ వస్తున్నాయి, ఎవరివి అన్ని ఆంధ్ర వల్ల. 268 seats in 12 engineering colleges located in Andhra region, but there were only 1135 seats in 6 engineering colleges in Telangana region. Private way. There was a lot of discrimination in filling of engineering seats like that of medical seats. Rayalaseema region had 17.73% of total population of the state, but quota was 44%. But Telangana region population of 40.29 unte, enta seats quota 30. Which 710 seats were allotted only for Hyderabad. Andulo malli ekko evariki Hyderabad. This discrimination was noticed by the people of Telangana. అంటే ఎడ్యుకేషన్ సెక్టర్లో కూడా, యూనివర్సిటీ కాదు, టెక్నికల్ ఎడ్యుకేషన్లో కూడా నంబర్స్ ఆధారంగా కూడా మనకు కనబడుతుంది. మళ్ళీ ఇచ్చిన తెలంగాణలో కూడా ఎవరికి ఇచ్చారు? హైదరాబాద్కి ఇచ్చారు. ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రీస్ వెరీ యాక్టివ్ ఇన్ తెలంగాణ రీజన్ బిఫోర్ 1956. పెద్ద పెద్ద కంపెనీస్ ఉండే, ఆల్విన్ ఉండే, జిందా తెలిస్మాత్ ఉండే. Hyderabad, one of the developed states in industry by that time. Large coal reserves and water facilities were there. Hyderabad, Alvin, Warangal, Azamzahi mills, Antargam spinning mill, Sirpur silk, etc. used to provide employment to many people. After United States closed many industries instead of opening new industries, 15,000 families lost jobs with the closure of Alvin company. On one side, they closed industries in Telangana. On the other side, lakhs of acres of land in Medak, Rangareddy, Hyderabad and Nalgonda were given to the migrant. ఒకవైపు తెలంగాణలో ఉన్నటువంటి ఇండస్ట్రీలన్నీ మూసేసుకుంటూ పోయి ఆ ఇండస్ట్రీల కింద ఉన్నటువంటి భూములన్నింటినీ ఆంధ్ర వాళ్ళకి ఇచ్చుకుంటా వెళ్ళిపోయారు. ఇట్ రీచ్డ్ హై లెవెల్ ఆఫ్టర్ 1980 డ్యూరింగ్ టీడీపీ రూల్. లాస్ మేకింగ్ అని కాదు, ఒకటి ఇంట్రెస్ట్ లేకపోవడం, లాస్ మేకింగ్ అయినా కూడా దాన్ని మనం మళ్ళీ చేయొచ్చు. ఆ ఇంట్రెస్ట్ చూపెట్టలేదు, దాన్ని ప్రైవేటైజ్ చేసో లేకపోతే వాళ్ళే రిఫార్మ్స్ తీసుకొచ్చో. తెలంగాణ రిసోర్సెస్ లైక్ వాటర్, ఎలక్ట్రిసిటీ విత్ సబ్సిడీ, దిస్ ఇండస్ట్రీస్ డినైజ్ జాబ్స్ టు తెలంగాణ. తర్వాత ఏవైతే మళ్ళీ ప్రైవేట్ ఇండస్ట్రియలిస్ట్స్ వచ్చారో, ప్రైవేట్ ఇండస్ట్రియలిస్ట్ వచ్చి వాళ్ళు బిజినెస్లు పెట్టారో, వాళ్ళ ఇండస్ట్రీస్ తెలంగాణలో ఓపెన్ చేశారో, వాళ్ళకి క్రియేట్ చేసిన ఎంప్లాయ్మెంట్లో ఎవరికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు అని అంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏమో మూతబడ్డానికి కారణమయ్యారు. కొత్తగా ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అయింది విత్ రెస్పెక్ట్ టు టైంతో పాటు ఇండస్ట్రీస్ వస్తాయి. ఆ కొత్తగా ఏవైతే ఇండస్ట్రీస్ వచ్చాయో ఆ కొత్త ఇండస్ట్రీస్లో అందరూ కూడా ఎంప్లాయీస్ ఏ ప్రాంతం వాళ్ళు ఉన్నారు? ఆంధ్ర ప్రాంతం వాళ్ళు. ఇప్పుడు మనం బాల్నగర్ ఆ ప్రాంత ఏరియా మొత్తం వెళ్తే కింది స్థాయి వాళ్ళే, పాపం అంతా కింది స్థాయి వాళ్ళే ఉంటారు. కానీ ఆ కింది స్థాయి వాళ్ళు ఎక్కువ శాతం ఆంధ్ర ప్రాంతం వాళ్ళు. అవుట్ ఆఫ్ 10,000 స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ ఇన్ తెలంగాణ రీజన్, 6,000 ఇండస్ట్రీస్ బిలాంగ్ టు capitalists of coastal Andhra and only 1,250 belong to Telangana. Among remaining 2,000 industries belong to other state people and 750 are run by Rayalaseema. Out of 4,13,000 workers, 95,000 workers, that is 22% belongs to Telangana and 61% workers migrated from coastal region. సో కింది స్థాయిలో కూడా వాళ్ళ నంబరే ఎక్కువగా ఉంది ఎంప్లాయ్మెంట్లో. గవర్నమెంట్ ఉద్యోగాలలో వాళ్ళే, మేనేజరల్ పోస్టులలో వాళ్ళే, నాన్ మేనేజరల్ పోస్టులలో వాళ్ళే, కింది స్థాయిలలో కూడా వాళ్ళే. సో మొత్తం విచ్చలవిడిగా ఎక్కడ ఎంప్లాయ్మెంట్ చూసుకున్నా కూడా అంటే ఎట్లయిపోయిందని అంటే 1995, 1996 గెలవలేని పరిస్థితి, గెలవలేని వీళ్ళతోని. పొలిటీషియన్స్ కూడా అదే వచ్చేసి ఏమైపోయిన వాళ్ళు కూడా సరెండర్ అయిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ దానం నాగేందర్ అని ఏ పార్టీ ఆయనకే తెలియదు. ఒక పార్టీలో ఉంటాడు, ఎవరి దగ్గర అయితే పవర్ ఉంటుందో, ఎవరైతే ఆయనకి బిస్కెట్లు ఇస్తారో వాళ్ళ దగ్గర పోయి జాయిన్ అవుతూ ఉంటాడు. దానం నాగేందర్ ఆఫ్ ఖైరతాబాద్. ఎందుకు అని అంటే కాంప్రమైజ్. They denied jobs to Telangana people for no reason. People of Telangana are not getting jobs in their own region as there are no policies of government regarding employment and recruitment. ఇలాంటి వివక్ష వల్లే, ఇప్పుడు బ్రాకెట్లో రాస్తాం, ఇలాంటి వివక్ష వల్లే రీసెంట్గా కర్ణాటక గవర్నమెంట్ ఒక బిల్లు పెట్టింది. 50% మేనేజరల్ పోస్టు, 75% నాన్ మేనేజరల్ పోస్టు అండ్ 100% గ్రూప్ సి అండ్ గ్రూప్ డి పోస్టులు ఖచ్చితంగా లోకల్ వాళ్ళకే ఇవ్వాలి అని. ఖచ్చితంగా ఇలాంటి వివక్షకు దారితీస్తే మాత్రం అలాంటి పాలసీస్ రావడం ఆశ్చర్యం ఏమీ కాదు. అలా లింక్ చేయాలి మనం. కర్ణాటక బిల్లు పట్టుకొచ్చింది రాలేదా? ప్రైవేట్ సెక్టర్లో, ఇదైతే ప్రైవేట్ సెక్టర్ డిస్కషన్. అకార్డింగ్ టు వన్ సర్వే కండక్టెడ్ ఇన్ 1996 అమాంగ్ ద డైలీ లేబరర్స్ ఇన్ తెలంగాణ, 67% బిలాంగ్ టు ఆంధ్ర అండ్ ఓన్లీ 7.4% డైలీ లేబర్స్ కూడా వాళ్ళే.
It doesn't mean that Telangana does not have unemployment or the people are not ready to work. The situation came because of lack of opportunities and reluctance of owners to offer them job. ఇంకోటి మనం యాడ్ చేయొచ్చు, తెలంగాణ పీపుల్ ఆర్ ఆల్సో నాట్ దట్ మచ్ కాంపిటేటివ్. మరి ఎందుకు కాంపిటేటివ్ లేరు సార్ అని అంటే ఎన్విరాన్మెంట్, హిస్టరీ వాళ్ళకి ఆ మనస్తత్వం లేకుండా చంపేసింది అనమాట. మనం గెలవలేము, మనం ముందుండలేము, వెళుదని మనమేం గెలుస్తామనే అనే యాటిట్యూడ్ డెవలప్ అయిపోయింది కాబట్టి వెనుకకి రావాల్సిన పరిస్థితి. It become clear if you observe Rangareddy district data, there are about 2 lakh non-Telangana people working in industries in Rangareddy district. If it does not mean that Rangareddy district has no unemployment. అన్ఎంప్లాయ్మెంట్ లేదని కాదు, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, కానీ ఆ ఎంప్లాయ్మెంట్లో ఎవరు వచ్చి కూర్చున్నారు? ఆంధ్ర వాళ్ళు. ఇదంతా ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్లో కూడా. ఊకే గవర్నమెంట్ అన్నప్పుడు ఈ యూనిట్ మనకి ప్రైవేట్ సెక్టర్ రికార్డు కూడా చూపించింది. బాబు ఏదేమైనా మీరు గవర్నమెంటే మాట్లాడుతున్నారు, ప్రైవేట్లో అయితే ఉన్నారు కదా అన్న వాళ్ళకి జవాబు. There are lakhs of unemployment people in Rangareddy who registered in employment exchanges. The unemployed are in despair as there are no government jobs and no opportunities in private organization. This despair trembled Telangana many times. Whether Telangana movement or Naxalite movement etc. were born from the despair and dissatisfaction. But the government which spent crores of rupees to curb them did not go into the roots of the problem. Roots of the problem education, roots of the problem skill development, roots of the problem opportunities. Evariki opportunity ivali? Local వాళ్ళకి ఆపర్చునిటీ. ఇంపాక్ట్ ఆన్ సింగరేణి లేబరర్స్ jobs. The government introduced reforms in Singareni region. In the name of modernization, the government announced mechanization and open cast mining. మళ్ళీ ఒకటి, ఇంతకుముందు అండర్ గ్రౌండ్ మైనింగ్ ఉంటే సింగరేణిలో కూడా అండర్ గ్రౌండ్ మైనింగ్ ఉంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ అవుతూ ఉండే. ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ అంటే ఓపెన్గా జరుగుతుంది అనమాట. ఓపెన్గా జరుగుతున్న 2 ప్రాబ్లంలు, ఒకటేమో ఎంప్లాయ్మెంట్ అంత అవసరం ఉండదు, రెండోది ఏంటంటే ఆ పక్కన ఉన్నటువంటి ఊర్లన్నీ మింగేసుకుంటూ పోతాం అనమాట. ల్యాండ్ అక్విజిషన్ అయిపోతుంది, ల్యాండ్ ఎలినేషన్ అయిపోతుంది, పొల్యూషన్ ఎక్కువ వస్తుంది ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ వల్ల. సో ఇప్పుడు అందుకే మనము గోదావరికని ఆ ప్రాంతాలలో చూస్తే మొత్తానికి మొత్తం గంగానగర్ అని ఒక ఏరియా ఉంటుంది, కరెక్ట్ గోదావరికని ఆ రివర్ పక్కనే ఉంటుంది. మొత్తానికి మొత్తం ఒక పెద్ద పెద్ద కుప్పలు, ఇసుక కుప్పలు ఉంటాయి అక్కడ, ఇప్పటికీ ఉన్నాయి, అప్పట్లో ఉండేవి ఇప్పటికీ ఉన్నాయి అనమాట. అంటే ఎందుకు? ఓపెన్ క్యాస్టింగ్ మీద. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ సింగరేణి కాలరీస్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చింది? ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ తీసుకొచ్చింది. ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ వల్ల ఏమవుతుందంటే ఆ డస్ట్ అంతా రిలీజ్ అవుతూ ఉంటుంది, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరి ఇళ్లలో పడుతుంది. అందరి ఇళ్లలో ఎవరున్నారు? తెలంగాణ ప్రాంతం కాలరీలలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఆల్ ద ప్రీవియస్ మెథడ్స్ వేర్ discontinued. Compassionate employment was also discontinued due to the reforms. There used to be a system of giving job to one person in a family in the areas where the people lose livelihood due to mines. It introduced golden shake hand policy and about 50,000 employees were removed from service by using the policy for 24 times. అంటే ఉద్యోగాల్లోకి వెళ్ళి సాధ్యమైనంత వరకు తీసేయడం, గోల్డెన్ హ్యాండ్ షేక్ చేయడం, కాస్త కోస్తో డబ్బులు ఇవ్వగానే అప్పుడు ఆ గోదావరికని సైడ్ అప్పట్లో ఎలా ఉండే మనుషులు, అరే ఇప్పుడు పెద్ద మొత్తం వస్తే చాలు, పోతే పోనీలే ఇప్పుడైతే పెద్ద అమౌంట్ వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళు రిసిగ్నేషన్ ఇచ్చేవాళ్ళు అనమాట. గోల్డెన్ షేక్ హ్యాండ్ పాలసీ. It destroyed the unity of laborers unions by using one industry, one union policy. As part of this reforms, it closed the underground digging mines and started. Injustice was done to Singareni employees by outsourcing the open cast mining workers to contractors. People of almost 200 villages were to vacate their land and affected by 200 విలేజ్లు అని అంటే నియర్లీ ఒక 10 లక్షల మంది ల్యాండ్ ఎలినేషన్ గురయ్యారు, డిస్ప్లేస్మెంట్ అయ్యారు. కానీ ఆ న్యూస్ ఏమీ రాలేదు. 200 విలేజ్లు అంటే ఒక విలేజ్కి 1000 మంది తీసుకున్నా కూడా 200 ఇంటూ 1000 ఎంత? 20 లక్షల జనాభా వాళ్ళు పుట్టినటువంటి ప్రాంతము, వాళ్ళు పుట్టినటువంటి భూమి, వాళ్ళు పుట్టినటువంటి ఇల్లులను వదిలేసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ మైనింగ్ వల్ల? ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల. ఓపెన్ కాస్ట్ మైనింగ్ affect hundreds of villages, thousands of laborers and the lives of lakhs of people. Open cast mining leads to environmental pollution and groundwater depletion which affect the surrounding villages and lands. ఈ విధంగా నష్టం అవుతూనే ఉంది. అగ్రికల్చర్ క్రైసిస్ తీసుకున్నా కూడా అగ్రికల్చర్ క్రైసిస్లో ఏం జరిగింది అంటే ముఖ్యంగా మనకు ఆల్రెడీ ట్యాంక్స్లలో మనది పెద్దపీట, ట్యాంకులలో మనది పెద్దపీట. ఇప్పుడు ఒకప్పుడు మనం మొత్తం ట్యాంక్స్లలో వ్యవసాయం చేశాము, కానీ నీటి కారుల వ్యవస్థ తీసేయడం వల్ల మెల్లిమెల్లిగా సిల్టేషన్ వచ్చి ఆ ట్యాంకులన్నీ కూడా మూతపడ్డాయి. కెనాల్స్ లేవు, ప్రాజెక్ట్స్ లేవు, ట్యాంక్స్ లేవు. సో ఒకటే ఒక దారి ఏంటి? అయితే బావి తవ్వుకోవాలి, లేకపోతే బోర్వెల్ వేయాలి. బావి తవ్వుకుంటేనేమో కాస్ట్లీ, బోర్వెల్ తవ్వుకుంటేనేమో కాస్ట్లీ. అగ్రికల్చర్ అదే టైంకి అగ్రికల్చర్ ఏమవుతుంది? ఆంధ్ర రీజియన్లో విచ్చలవిడిగా పెరుగుతుంది. ఒక కెనాల్లో నుంచి పైప్ వేసుకొని వాటర్ తీసుకునేవాళ్ళు. సో 2 ఇలా కంపేర్ చేస్తే అందుకే ఆంధ్ర ప్రాంతంలో అగ్రికల్చర్ ల్యాండ్
కల్టివబుల్ ల్యాండ్ పర్సంటేజ్ పెరిగింది 1956 నుంచి 2014కి. కల్టివబుల్ ల్యాండ్ తెలంగాణలో 1956 నుంచి 2014కి తగ్గుకుంటూ వచ్చింది. 14% పడిపోయింది. ఎందుకు పడిపోయింది అంటే ఈ కారణాల చేత, ఇవన్నీ కారణాల చేత 14% భూమి వ్యవసాయం కింద ఉండేదో అది వ్యవసాయం కింద లేదంటే ఏమైపోయినట్టు, బ్యారన్ ల్యాండ్ అయిపోయినట్టు. దాన్ని మనోళ్ళు తెలివిగా ఏం చేసింది, తెలివిగా అంటే తెలివి కళ్ళు అనుకుని ఏం చేసిందంటే 2 గీతలు గీయడం. గీతలు ఎందుకు ఇస్తారు? రియల్ ఎస్టేట్. గీతలు గీయడం, రియల్ ఎస్టేట్ చేయడం. ప్రతి ఒక్కరు ఏ జాబ్ లేకపోయినా ఏమనుకుంటున్నారు, నేను రియల్ ఎస్టేట్. అందరు నిరుద్యోగులు అందరూ ఏంటి ఊళ్ళల్లో, అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఆర్ ఎవ్రీవన్. ఐఎమ్ వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసుకుంటారు, వైట్ షూస్ ఒకటి వేసేసుకొని అందరూ రియల్ ఎస్టేట్. అంటే ఆ వ్యవసాయ భూమి ఏదైతే పనికి రాలేదో అది అమ్ముతుందా లేదా అని పక్కన పెట్టి మాత్రం వాళ్ళు ఎలా మారుతున్నారు అని అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్లాగా మారుతున్నారు, డిమాండ్ ఉన్నా లేకపోయినా. ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్. AP government took decision to increase electricity charges. A minimum 50 paise per unit was fixed and was increased in phases. Took a decision to reduce the government subsidies and cross subsidies and to discontinue by 2003. It raised electric charges and fixed meters to the motors to collect the charges. మోటార్ లేకపోతే వాళ్ళ కరెంట్ కట్ చేయడం, మీటర్ లేకపోతే వాళ్ళ కరెంట్ కట్ చేయడం. సో తప్పని పరిస్థితిలో వాళ్ళు మీటర్లు పెట్టడం, మీటర్లు పెడితే కరెంట్ బిల్ వస్తుంది, మళ్ళీ కరెంట్ బిల్లు పే చేయాలి. As part of this, he decided to privatize electricity production, distribution and ఇది ఆయనకు పెద్ద ప్రాబ్లం అండి. ఆయన 2004లో ఓడిపోవడానికి పెద్ద దెబ్బ కొట్టింది ఏంటంటే, ఒకటి టీచర్ రిక్రూట్మెంట్ చేయకపోవడము, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని బాగా హెరాస్ చేయడం, పని భారం పెంచి హెరాస్ చేయడము, ఎలాంటి నోటిఫికేషన్స్ ఇవ్వకపోవడము, ఎలక్ట్రిసిటీని ప్రైవేటైజ్ చేసేస్తాను అని చెప్పడం. యాజ్ అ ప్రైవేట్ సెక్టర్ లుక్స్ ఫర్ ప్రాఫిట్స్, ఎలక్ట్రిక్ చార్జెస్ వెంట్ వెరీ. With this crisis, many farmers in Telangana region committed suicides as they could not cultivate and lands were barren. 200 farmers committed suicides in 1997 in Kharif season in Warangal district. ఒక్కటే ఒక 3 నెలల ప్రాంతంలో, ఒక 3 నెలల టైంలో ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు? 200 మంది. కామన్ ఉండే తెలుసా, ఆత్మహత్య చేసుకున్నాడు అంటే కామన్ ఉండే. మళ్ళీ ఆత్మహత్య చేసుకున్నాడంటే అప్పుల పాలైనట్టే, ఇంకేది లేదు. సీదా అప్పు తెచ్చుంటాడు, అప్పు కట్టుకోకపోయి ఉంటాడు. కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయి. ది ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ బికేమ్ ప్లైట్ టు. సో ఏవైతే ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ వచ్చాయో బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్, అది దేనికి దారి తీసిందంటే ప్లైట్ టు తెలంగాణ. ప్లైట్ అంటే బాధ, ప్లైట్ టు తెలంగాణ. సో ఎలక్ట్రిసిటీలో, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో, ఎడ్యుకేషన్లో, యూనివర్సిటీలో, లేబరర్స్లో ఎక్కడ వివక్ష జరగలేదు, అన్ని చోట్ల వివక్ష జరుగుతూనే ఉంది. మీరు ఏవైతే తెలంగాణ ప్రాంతానికి మేము న్యాయం చేశాం కదా, మేము పెట్టుబడి పెట్టాం కదా, నువ్వు న్యాయం చేశాను తెలంగాణకు పెట్టుబడి పెట్టాను అంటున్నావు, నువ్వు పెట్టుబడి పెట్టింది ఓన్లీ హైదరాబాద్కే. వాట్ అబౌట్ రెస్ట్ ఆఫ్ 9 districts? Movement against electricity reforms. Forum for Policy Promotion, which consists of intellectuals and experts in the electricity field, mentioned the hike in electric charges as a curse to. Global Electricity Engineers Meet held in Bangalore on 19 September 2000 opposed the rise of electricity charges. Warangal Municipal Corporation, Nizamabad Municipality, hundreds of Gram Panchayats passed resolution to withdraw electricity charges. 95% of the people in People's Ballot program conducted by all parties also opposed these charges. 3rd August 2000, a roundtable conference was held under the leadership of Professor K.R. Chowdhury, V. Hanumantarao, Dasarathi Rangachari in Hyderabad. This roundtable conference gave the call not to pay electricity bills. Chelo Assembly was also held at the same time. ఇక్కడ ఒక పర్సన్ అని చూపించారు అఫీషియల్గా, బట్ అన్అఫీషియల్గా 9 మంది ఇప్పటికి కూడా పర్మనెంట్గా డిజేబుల్ అయిపోయారు. ఓవరాల్, విత్ ద హైక్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ చార్జెస్, తెలంగాణ ఫార్మర్ సఫర్డ్ అండ్ కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్ కేమ్ డౌన్ ఇన్ బ్యారన్ ల్యాండ్స్. క్రైస్ అగ్రికల్చర్ హ్యాండ్లూమ్. దీది ఏమైంది అని అంటే, ఎలా అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ రావడం వల్ల మన కాటన్ ఫార్మర్స్ ఎలా అయితే దెబ్బతిన్నారు, ఎలా అయితే వాళ్ళ మెకనైజ్డ్ ఫార్మింగ్, వాళ్ళ మెకనైజ్డ్ టెక్స్టైల్స్ మన ఇండియాకి వచ్చాయో, మన దగ్గర నుంచి రా మెటీరియల్ పోయి అక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యి వాళ్ళకి మార్కెట్ మనం. రా మెటీరియల్ వాళ్ళది మనదే, కానీ ఇండస్ట్రీ మాత్రం ఎక్కడ ఉండేది? బ్రిటన్లో ఉండేది. సో మన రా మెటీరియల్ పోయేది అక్కడ ఫినిష్డ్ ప్రోడక్ట్ లాగా మారేది, ఫినిష్డ్ ప్రోడక్ట్ ఇండియాకి వచ్చేది. సో మార్కెట్ ఏముండే? అదే విధంగా జరిగేది. హ్యాండ్లూమ్ వ్యవస్థ అయితే చితికి చిందనాలు అయిపోయింది అన్నమాట. హ్యాండ్లూమ్ వ్యవస్థ ముఖ్యంగా సిరిసిల్ల హ్యాండ్లూమ్ వ్యవస్థ ఏదైతే మన దగ్గర ఉండేనో, ఆ హ్యాండ్లూమ్ వ్యవస్థ పవర్లూమ్ వ్యవస్థకి డౌన్ అయిపోయింది. మళ్ళీ హ్యాండ్లూమ్కి ప్రైజెస్ ఎక్కువ, ఆ ప్రైజెస్ పే చేయలేని పరిస్థితి. పవర్లూమ్ ప్రైజెస్ తక్కువ.
పవర్ లూమ్ని ఎవరు ప్రమోట్ చేశారు? ఆంధ్ర పాలకులు ప్రమోట్ చేశారు. సో దానివల్ల ఏమైంది? చేనేత వస్త్రాలకి డిమాండ్ తగ్గింది. డిమాండ్ తగ్గడం ప్రైజే తగ్గించలేదు, ఎందుకంటే కష్టం ఉంది, రా మెటీరియల్ ఉంది. సో వాళ్ళు డబ్బులు ఆ ఇన్స్ట్రుమెంట్స్కి ఏవైతే డబ్బులు కొన్నారో ఆ డబ్బులు కట్టలేకపోయారు, అప్పులు తెచ్చుకున్నారు. అది మళ్ళీ సుసైడ్కి దారితీసింది. ఫ్యామిలీని పోషించాలి, సుసైడ్కి దారితీసింది. సో అగ్రికల్చర్ వ్యవస్థ కన్నా ఎక్కువగా ఫాస్ట్గా డిస్ట్రాయ్ అయినటువంటి వ్యవస్థ ఏంటి అని అంటే హ్యాండ్లూమ్ వ్యవస్థ. ఫాస్ట్గా తక్కువ ప్రపోర్షన్లో ఎక్కువ సుసైడ్స్ అయినటువంటిది కూడా హ్యాండ్లూమే. అర్థమైంది? ప్రపోర్షన్గా తక్కువ పాపులేషన్, ఎక్కువ సూసైడ్స్. పాపులేషన్ లెక్క ప్రకారంగా చూసుకుంటాం. హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ వేర్ ఇన్ హై పొజిషన్ వెన్ ఈస్ట్ ఇండియా కంపెనీ కేమ్ టు ఇండియా ఆఫ్టర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. East India Company slowly destroyed the handloom industry and gave a jolt to Indian handloom industry. East India Company introduced commercial crops in Indian agriculture initially and later converted it as a producer of raw material. The soil became barren in the later days due to commercial crops. Farmers faced crisis for food grains. East India Company by its commercial policies made the farmers of India homeless by destroying the agriculture and handicrafts. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే కంపేర్ చేస్తున్నాం అనమాట. ఎలా అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ మన ఇండియాని నాశనం చేసిందో అదే విధంగా సేమ్ ఈజ్ ద కేస్ విత్ తెలంగాణ. Telangana had a very bad condition agriculture and handicrafts when Andhra people entered this region. Due to Andhra capitalists, handicrafts were destroyed and committed suicide as they do not have any market to go for commercial crops and to receive benefits of green revolution. Farmers of Telangana borrowed money to buy what? Manure and seeds, but there were negative results as there was no sufficient water. So many farmers and weavers committed. So ఇప్పుడు మనం ముందుకు వెళ్తే ఒకసారి చూసినట్టయితే లిబరలైజేషన్ అండ్ ప్రైవేట్ సిలబస్ ప్రకారంగా liberalization and privatization policies in 1990s and their consequences. Emergence of regional disparities and imbalances in political power, administration, education, employment. Agrarian crisis and decline of handicrafts in Telangana, its impact on Telangana society and economy. ఇవి రెండు ఇంపార్టెంట్. మాదిగ దండోరా అండ్ తుడుం దెబ్బ. ఇది ఏంటో చెప్తాను వినండి. ఏంటి సార్ మాదిగ దండోరా? సో మాదిగ దండోరా పెద్ద సోషల్ ప్రాబ్లం. షెడ్యూల్డ్ క్యాస్ట్తోని, అది ఓన్లీ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉండి వేరే కమ్యూనిటీకి లేనటువంటిది ఏంటి చెప్పండి? ద ఓన్లీ ప్రాబ్లమ్ విచ్ ఈస్ ఫేస్డ్ బై షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ నాట్ బై ఎనీ అదర్ కమ్యూనిటీ. వాట్? అన్టచబిలిటీ. అన్టచబిలిటీ ఒకటే, అన్టచబిలిటీ. ఎస్టీకి ఆ ఇబ్బంది లేదు, బీసీకి ఆ ఇబ్బంది లేదు, ఏ కమ్యూనిటీకి ప్రపంచంలో ఆ ఇబ్బంది లేదు. ఒక్కటే ఒక పెద్ద ఇబ్బంది ఏముంది? ఎస్సీలకి. ఓన్లీ అండర్లైన్ చేయాలి మీరు. అన్టచబిలిటీ ఈజ్ ద ఓన్లీ ప్రాబ్లమ్ విచ్ ఈస్ ఫేస్డ్ బై ద షెడ్యూల్డ్ క్యాస్ట్. అది చాలా చాలా ర్యాంపెంట్గా ఉండే తెలంగాణలో. దాన్ని ట్రెడిషనల్గా ప్రిస్క్రైబ్ చేస్తారు. నా ఇంగ్లీష్ పదాలు ఏమిటండి? ఇట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ ట్రెడిషనల్లీ, అంటే ఒక సాంప్రదాయబద్ధంగా ఫిక్స్ చేశారు. విచ్ ఈజ్ ఎన్ఫోర్స్డ్ బై అప్పర్ క్యాస్ట్. ఒక డిఎన్ మజుందార్ అనే ఒక సోషలిస్ట్ చెప్పాడు అనమాట. ఇట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ ట్రెడిషనల్, అంటే ఇది సాంప్రదాయం అండి. అన్టచబిలిటీ అనేది ఒక సాంప్రదాయం. ఇది ఎవరు ఎన్ఫోర్స్ చేపిస్తున్నారు? ఇది ఎవరు ఎన్ఫోర్స్ అప్పర్ క్యాస్ట్ ఎన్ఫోర్స్ చేపిస్తుంది. అంటే పోలీసులు ఎలా ఎన్ఫోర్స్ చేస్తారో అలా ఎవరు ఎన్ఫోర్స్ చేస్తున్నారు? ఏ బాబు అన్టచబిలిటీ ఫాలో అవ్వాలయ్యా నువ్వు, ఎందుకంటే ఇది సంప్రదాయం అని ఎవరు అనేవాళ్ళు? అప్పర్ క్యాస్ట్ అనేవాళ్ళు. దట్ వాజ్ ద లెవెల్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఇండియాలో ఉన్నా కూడా తెలంగాణలో తీవ్రంగా ఉండే. ఎందుకు అంటే దొరల వల్ల, జమీందారుల వల్ల. అదే ఎవరు ఫాలో అయ్యారంటే చౌదరీలు. అక్కడ ఉన్నటువంటి చౌదరీలు ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళు అదే కంటిన్యూ చేశారు. సో ఇండిపెండెన్స్ రాకముందు అదే పరిస్థితి, ఇండిపెండెన్స్ వచ్చినాక అదే పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ ఫామ్ కాకముందు అదే పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినాక అదే పరిస్థితి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ కాకముందు అదే పరిస్థితి, ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చిన తర్వాత కూడా అదే. మరి ఎక్కడ మార్పు ఎక్కడ? ఎస్సీ అంటే ద వరస్ట్ ప్రాబ్లమ్ విచ్ ఈస్ ఫేస్డ్ బై ద షెడ్యూల్డ్ క్యాస్ట్ కమ్యూనిటీ ఈజ్ వన్ దట్ ఈస్ అన్టచబిలిటీ. అన్టచబిలిటీ అంటే టచింగ్ అనదర్ మ్యాన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సిన్. సో అప్పుడు వచ్చినటువంటి మూమెంటే మాదిగ దండోరా మూమెంట్. ఈ మాదిగ దండోరా మూమెంట్ అసలు ఎందుకు వచ్చిందంటే అన్టచబిలిటీకి అగెయిన్స్ట్ వచ్చింది. అది మెల్లిమెల్లిగా మాదిగ దండోరా అన్నీ తీసుకుందన్నమాట. ఫస్ట్ అన్టచబిలిటీకి అగెయిన్స్ట్గా 2 ల్యాండ్ రిఫార్మ్స్ జరగాలి, దున్నేవాడిదే భూమి ఉండాలి, బాండెడ్ లేబర్ ఉండకూడదు, దేవదాసి సిస్టమ్ తీసేయాలి. దేవదాసి సిస్టంలో ఎవరు దేవదాసీలు అవుతారు? షెడ్యూల్డ్ క్యాస్ట్ అమ్మాయిలే అవుతారు. దేవదాసి 90% వాళ్ళే. దేవదాసి సిస్టమ్కి అగెయిన్స్ట్గా అలా ఏవైతే సోషల్ ఈవిల్స్ ప్రజెంట్ అయ్యాయో తెలంగాణ సమాజంలో దాన్ని అడ్రస్ చేసి దానికి ఒక సామాజిక న్యాయం ఇవ్వడానికి ఫామ్ అయినటువంటి ఆర్గనైజేషనే మాదిగ దండోరా మూమెంట్. మాదిగ దండోరా మూమెంట్కి జెనిసిస్ ఏంటి? అన్టచబిలిటీ. అంటరానితనంతో స్టార్ట్ అయింది అది.
తర్వాత అది మిగతావన్నీ ల్యాండ్ రిఫార్మ్స్, దున్నేవాడికే భూమి, సామాజికమైనటువంటి న్యాయం, ఇలా మాదిగ దండోరా మూమెంట్ పెరిగింది అనమాట. నెంబర్ 1. నెంబర్ 2, తుడుం దెబ్బ మూమెంట్ అని ఇంకో మూమెంట్ ఉంది. ఏంటి తుడుం దెబ్బ మూమెంట్? ఏంటి తుడుం దెబ్బ మూమెంట్ అని అంటే, జాగ్రత్తగా వినండి. ఆదిలాబాద్ ప్రాంతంలో, నార్త్ తెలంగాణ ప్రాంతంలో ఏవైతే షెడ్యూల్డ్ ఏరియా, 5th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈస్ కాల్డ్ as షెడ్యూల్ ఏరియాస్. ఈ షెడ్యూల్ ప్రాంతంలో ఏవైతే ట్రైబల్ ల్యాండ్స్ ఉన్నాయో, ట్రైబల్స్ వాళ్ళవి, ట్రైబల్ ల్యాండ్స్ షుడ్ బి కన్వర్టెడ్ ఓన్లీ టు ద ట్రైబల్స్, బట్ ట్రైబల్ ల్యాండ్స్ కెనాట్ బి కన్వర్టెడ్ టు నాన్ ట్రైబల్స్ అకార్డింగ్ టు షెడ్యూల్ 5 ఏరియా పాలసీ. రాజ్యాంగబద్ధంగా అంటే ఆదివాసుల భూములు ఆదివాసులకు మాత్రమే కన్వర్ట్ అవ్వాలి, ఆదివాసుల భూమి నాన్ ఆదివాసులకు కన్వర్ట్ అవ్వడానికి వీలు లేదు. అయితే ఏమైందనంటే, ఒక నేషనల్ హైవే వచ్చిందనమాట. నేషనల్ హైవే నెంబర్ 7. అది ఏకదంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్, చంద్రాపూర్, బలర్షా, పెద్ద హైవే. షెడ్యూల్ 5 ఆదిలాబాద్లో ఉన్నటువంటి గోండ్ దేశంలో ఉన్నటువంటి అడవిళ్ళ గుండి పోతుందన్నమాట. మెయిన్ హైవే, బిగ్ హైవే, పెద్ద బిజినెస్, పెద్ద పెద్ద ట్రక్స్ పోయేటటువంటి హైవే. ఆ ల్యాండ్స్ ఎవరివి? గోండ్లవి. ఎందుకు? అది షెడ్యూల్డ్ 5 ఏరియా. భారత ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద తీసుకోవచ్చు. అంతమంది ఆ రోడ్ల మందం తీసుకున్నారు అనమాట. ఆ రోడ్డు కడిదిక్కు, రోడ్డు గిడిదిక్కు అంతా కూడా మళ్ళీ గోండ్లదే. గోండ్లకు అంతా తెలివి లేదు, ఇప్పటికి కూడా లేదు. ఎందుకు? ఎడ్యుకేషన్ లేదు కాబట్టి. ఎస్టీలలో ఎవరు ఎడ్యుకేషన్ హైజాక్ చేశారు? మీనాలు, లంబాడీలు, సుగాలీలు, బంజారాలు, వీళ్ళు మాత్రమే ఎడ్యుకేషన్ తెచ్చుకున్నారు. ఇంకా గోండ్లు అదే పరిస్థితిలో ఉన్నారు, చెంచులు అదే పరిస్థితిలో ఉన్నారు, రాజగోండ్లు అదే పరిస్థితిలో ఉన్నారు. సో ఈ షెడ్యూల్ 5 ఏరియాలో ఏవైతే భూములు ఉన్నాయో గోండ్లు, సో ట్రైబల్ ల్యాండ్స్ క్యాన్ బి కన్వర్టెడ్ ఓన్లీ టు ట్రైబల్స్ బట్ నాట్ టు నాన్ ట్రైబల్స్. సో ఏం చేశారంటే, లంబాడీలకు తెలివి ఉంది కాబట్టి వాళ్ళు వచ్చేసి గోండ్ల దగ్గరికి, బాబు హైవేకి ఈ పక్క ఆ పక్క ల్యాండ్ ఉంది అని చెప్పి అడ్డికి పావుషేరు చొప్పున, అక్కడ ఎంత రేటు ఉన్నా కూడా సంబంధం లేకుండా, నువ్వైతే నాన్ ట్రైబల్స్ కమ్మలేవు, నేను రెడీగా ఉన్నా కొనడానికి, మార్కెట్ వాల్యూ 10,000కి ఎకరం ఉంది అప్పట్లో, నేను 1,000 రూపాయలు ఇస్తా, నీకు కనీసం 1,000 రూపాయలని వస్తుంది అని చెప్పేసి లంబాడీలు గోండ్ల భూములు కొనడం మొదలుపెట్టారు. సరే ఎంతకంత వచ్చేసింది, ఎట్లా ఏం వాడతలేం కదా అని చెప్పేసి గోండ్లు వాళ్ళ భూములు అమ్ముకున్నారు. కమ్యూనిటీ ల్యాండ్స్, గ్రామ సభ అప్రూవల్ చెప్పించుకొని కమ్యూనిటీ ల్యాండ్స్ అన్ని కూడా వీళ్ళకి ఇచ్చేశారనమాట. ఇచ్చేసిన తర్వాత వీడేం చేశాడు తెలివి కల్లా, ఈ పర్టికులర్ ఎస్టీ, ద లంబాడీ ఆర్ ద సుగాలి ఆర్ ద బంజారా, ముఖ్యంగా లంబాడీస్, వాళ్ళు ఏం చేశారు అని అంటే, పెట్రోల్ పంపులకు లీజులు ఇచ్చారు, డాబాలు పెట్టారు, షాపులు పెట్టారు, టీ స్టాళ్ళు పెట్టారు, రెంట్లు వసూలు చేస్తున్నారు. గోండ్లకు షాక్ తగిలింది. అరే ఇదే తెలివి నాకెందుకు రాలేదు, ఈ ఐడియా నాకెందుకు రాలేదు, వీడు ఓనర్షిప్ ఉంటుంది కానీ వీడు ఏం చేస్తున్నాడు, లీజులకు ఇస్తున్నాడు. సో ఓనర్షిప్ ఉంది, కిరాయి వస్తుంది, రిస్క్ లేదు, ఎవరో దుకాణం పెట్టుకున్నారు. సో ఇవి చూసినటువంటి గోండ్లు ఒకరోజు ఏం చేశారంటే, ఒక మూమెంట్ చేశారు. మా భూములు, మా అవివేకాన్ని, మా లిటరసీని, మా ఇగ్నరెన్స్ని చూపించి నా భూములన్నీ గుంజుకున్నారు, లంబాడీ ట్రైబల్ కమ్యూనిటీ అని చెప్పేసి లంబాడీ ట్రైబల్ కమ్యూనిటీ మీద మూమెంట్ చేస్తూ హైదరాబాద్లో కూడా పెద్ద మూమెంట్ పెట్టారన్నమాట అగెయిన్స్ట్ లంబాడీ ట్రైబల్ కమ్యూనిటీ. వాళ్ళ డిమాండ్ ఏంటంటే, ఏవైతే గోండ్ల భూములు ఉన్నాయో లంబాడీలు అక్రమంగా తీసుకున్నారో ఆ భూములు మళ్ళీ మాకు ఇచ్చేసేయాలి. నెంబర్ 1. అదే కాదు, లంబాడీలు వెల్ ఆఫ్గా ఉన్నారు, వాళ్ళని ఎందుకు ఎస్టీలో పెట్టాలి, వాళ్ళని ఎస్టీలో నుండి తీసేయండి అని 2 డిమాండ్లతో చేసినటువంటి మూమెంట్ పేరే తుడుం దెబ్బ మూమెంట్. ఈ తుడుం దెబ్బ మూమెంట్, ఈ మాదిగ దండోరా మూమెంట్ నక్సలైట్లో కూడా భాగం. ఎలాగనే 1980sలో వచ్చినటువంటి మూమెంట్ ఏమో మాదిగ దండోరా, 1990sలో వచ్చినటువంటి మూమెంట్ పేరేమో తుడుం దెబ్బ. ఎస్టీలకు సంబంధించిందేమో తుడుం దెబ్బ, ఎస్సీలకు సంబంధించిందేమో మాదిగ దండోరా.